Good evening, everybody. Welcome back to Dhiraira Academy, and this is Swami Vijay speaking to you all. సో ఈరోజు మనము ఏపీడిఎస్సి ప్లస్ ఏపీ టెట్ 2026 అంటే రాబోతున్నటువంటి టెట్ ఎగ్జామ్ మీద, తర్వాత మన క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏపీడిఎస్సి టెట్ ప్లస్ డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించిన క్లాసెస్ ఎలా ఉంటాయనే దాని మీద ఈరోజు ఒక లైవ్ సెషన్ తీసుకుందాం అనుకున్నాను. సో 7 గంటలకు లైవ్ సెషన్ అంటూ దాదాపుగా తెలిసిన వాళ్ళందరికీ దాంట్లో గ్రూప్లో మెసేజ్ పంపించినాము. తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళంటే ఇంతకుముందు డిఎస్సి రాసి రీసెంట్ డిఎస్సిలో క్లియర్ కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా మెసేజ్ పంపించినాము. కేవలం ఒకరు మాత్రమే జాయిన్ అయినారు. సో దీంతో మనకు అర్థమవుతుంది అనమాట ఎంతమందికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, నిజంగా ఎంతమందికి జీవితంలో పైకి రావాలనే కోరిక ఉంది, తృష్ణ ఉంటుంది, నిజంగా ఎంతమంది కష్టపడే మనస్తత్వం ఉంటుంది అనేది తెలిసిపోతుంది. కనుక 7 o'clockకి ఆన్లైన్ లైవ్ సెషన్ ఉందని చెప్తే 7 గంటలకి ఒకరు మాత్రమే వచ్చినారు, విజయలక్ష్మి గారు వచ్చినారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదనమాట. సో అది మనుషుల్ని మనం మార్చలేము, ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకోవాలనే దృఢ సంకల్పం వాళ్ళకి లేకపోతే అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా, లేదంటే మీరు నమ్మే విధంగా భగవంతుడు పైన నుంచో కింద నుంచో దిగొచ్చినా కూడా మీ జీవితాలను ఎవరు మార్చలేరనమాట. కనుక మనం సెషన్ కంటిన్యూ చేసుకుందాము. ఏదైతే మనం డిస్కషన్ అజెండా ఉందో దాని ప్రకారం ముందుకెళ్దాం. సరే, సో ఈరోజు మనం మాట్లాడుకున్న దాంట్లో ముఖ్య విషయం ఏముందంటే, ఎవరైతే ఏపీడిఎస్సి 2025 రాసి అందులో ఎవరైతే క్లియర్ చేయలేకపోయినారో వాళ్ళ కోసము ఈ క్లాసెస్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ క్రియేట్ చేసామన్నమాట. అంటే లాస్ట్ దాదాపుగా 1.5 సంవత్సరం క్రితం ఏపీడిఎస్సి 2023లోనో 24లోనో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఒక బ్యాచ్, ఫ్రీ బ్యాచ్ చేసాము. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసుకొని ఎక్కువ మంది రావడంతో మళ్ళీ ఒక సెకండ్ బ్యాచ్ చేసాము. దానికి కొంత చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నాము. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి రెస్పాన్స్ ఎక్కువ రావడం వల్ల పీజీటీ ఇంగ్లీష్ కూడా చేయడం జరిగింది. సో అందులో పీజీటీ ఇంగ్లీష్లో మొత్తం అంతా కలిపి ఒక 19-20 మంది జాయిన్ అయ్యారు. టోటల్గా ఒక 50 మెంబర్స్ 55 మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఆన్లైన్లో ఎన్ని వేల మంది చూసారు, నాకైతే ఏం ఫీడ్బ్యాక్ ఎక్కువ లేదనమాట. సో అందులో ఎవరికైతే ఉద్యోగాలు రాలేదు వాళ్ళందరినీ మళ్ళీ కొత్తగా ఒక గ్రూప్ చేసి వాళ్ళకు ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి, రాబోతున్నటువంటి ఏపీ టెట్ కావచ్చు లేదా డిఎస్సిలో వాళ్ళకు ఆ కోచింగ్లో లేకపోతే వాళ్ళకి ప్రిపరేషన్లో సపోర్ట్ చేయడం కోసం ఈ క్లాసెస్ మేము కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది అంటే, ఎవరైతే లాస్ట్ డిఎస్సి రాసి కోచింగ్ తీసుకున్న వాళ్ళు లేదా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు, ఫ్రీ కోచింగ్ ఉన్న వాళ్ళు, యూట్యూబ్లో చూసుకొని అటెండ్ అయిన వాళ్ళు, ఎవరైతే వాళ్ళకి రాలేదో వాళ్ళకు ఉద్దేశించి కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆయిషా కూడా రాలేదనమాట, బిజీగా ఉన్నారు, అందరూ బిజీగా ఉన్నారు. కనుక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో మనం దాని గురించి ఏం ఆలోచించలేం. మన ప్రకారం 7 to 8 o'clock సెషన్ ఉంది. ఆ సెషన్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు, జాయిన్ కాని వాళ్ళు జాయిన్ కారు. రైట్. సో మనం అజెండా ఫాలో అవుతూ ముందుకెళ్దాము. సో అజెండాలో మనకు నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇది ఈరోజు మన యాక్చువల్ అజెండా అనమాట. ధీరైరా చారిటీ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడినటువంటి ధీరైరా అకాడమీ, అంటే ధీరైరా అకాడమీ ఇస్ సబ్స్టిట్యూటరీ బాడీ ఆఫ్ ధీరైరా చారిటీ ఫౌండేషన్. సో ధీరైరా చారిటీ ఫౌండేషన్ బెంగళూరు ఏదైతే ఉందో దాని ఫౌండేషన్ ద్వారా ధీరైరా అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ అనమాట, ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఇంగ్లీష్ కోసం. సో ఈరోజు మన అజెండాలో వచ్చి 5 పాయింట్స్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చి వెల్కమ్ అండ్ ఇంట్రడక్షన్, ఇట్ షుడ్ బి డన్ బై మిసెస్ ఆయిషా. తర్వాత సెకండ్ వచ్చి కామన్ డౌట్స్, తర్వాత అంటే ఏపీ టెట్ ప్రిపరేషన్లో కానీ లేకపోతే ఏపీ డిఎస్సి మీరు రాబోతున్న డిఎస్సిలో ఎలా మీరు ప్రిపేర్ కావాలని దాని మీద కొన్ని డౌట్స్ ఉంటాయి మీకు, వాటిని కామన్ డౌట్స్ మీద మనం మాట్లాడుకుందాం. విజయ్ కుమార్ సార్, గుడ్ ఈవినింగ్. నా మాట వినిపిస్తుందా సార్? గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తాను సార్. రైట్ సార్, నేను కంటిన్యూ చేస్తాను. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. రైట్. సో అజెండాలో ఈరోజు మనకు వెల్కమ్ అండ్ ఇంట్రడక్షన్ వచ్చి ఆయిషా గారు తీసుకుంటారు. తర్వాత కామన్ డౌట్స్ అంటే ఏపీ డిఎస్సి లేదా ఏపీ టెట్లో
మీరు ఎలా ప్రిపేర్ కావాలి, లేకపోతే ఇంతకుముందు రాసినటువంటి ఏపీ టెట్లో ఎందుకు మార్కులు తక్కువ వచ్చిండొచ్చు, ఎందుకు డిఎస్సిలో మీరు క్వాలిఫై కాకుండా పోయి ఉండొచ్చు, లేదా కొత్తగా మీరు ఏపీ టెట్ రాస్తున్నా, లేదా కొత్తగా మీరు ఏపీ డిఎస్సి అటెండ్ కాబోతుంటే దానికోసం కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. కామన్ డౌట్స్ ఉన్నప్పుడు అవి కొన్ని కలెక్టివ్గా తీసుకొని వాటిని గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఏపీ టెట్ అండ్ డిఎస్సి స్ట్రాటజీ, అంటే రాబోతున్నటువంటి ఏపీ టెట్లో ఎక్కువ మార్క్స్, ఎందుకంటే మనకు తెలుసు 80 మార్క్స్ డిఎస్సిలో, 20 మార్క్స్ టెట్ నుంచి తీసుకుంటారు కనుక టెట్లో కూడా మ్యాక్సిమం స్కోర్ ఎలా చేయాలి, తర్వాత డిఎస్సిలో మ్యాక్సిమం స్కోర్ ఎలా చేయాలి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఎలా స్కోర్ చేయాలి, లేకపోతే టీజీటీ ఇంగ్లీష్లో ఎలా స్కోర్ చేయాలి, లేకపోతే పీజీటీ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఎలా స్కోర్ చేయాలి, మీరు ఒకవేళ క్వాలిఫై మూడింటికి అయితే 3 ఎగ్జామ్స్ ఒకేసారి ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఇలాంటివన్నీ మనం ఏపీ టెట్ డిఎస్సి స్ట్రాటజీ థర్డ్ పాయింట్ అజెండాలో మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత పార్టిసిపెంట్ క్వరీస్, ఎవరైతే జాయిన్ అయినారో మీకున్నటువంటి పర్సనల్ డౌట్స్ కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏదైనా ఉంటే మీరు అప్పుడు మాట్లాడచ్చు. సో లాస్ట్ క్లోజింగ్ సెరమనీ వచ్చి దుర్గారాణి గారు క్లోజింగ్ సెరమనీ చేస్తారు. సో మనం లెటస్ గో అహెడ్ విత్ ద అజెండా. సో ఫస్ట్ వెల్కమ్ అండ్ ఇంట్రడక్షన్ ఉండాలి. యాక్చువల్గా ఆయిషా మరి బిజీగా ఉన్నారు, తను యాక్చువల్గా వేరే జాబ్ రోల్లో వెళ్ళినారు కనుక తను బిజీ అయిపోయినారు. ఇంతకుముందు దాదాపు 1.5 year ఆయిషా గారే కోఆర్డినేట్ చేశారు యాక్చువల్గా మొత్తం అంతా. నేను కేవలం టీచింగ్ మాత్రం చూసుకునేవాడిని, ఆయిషా వచ్చి మొత్తం అంతా కోఆర్డినేట్ చేసినారనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి ఇద్దరు మాత్రమే జాయిన్ అయినారు, మిగతా వాళ్ళందరూ మరి అందరూ బిజీగానే అనుకుంటే ఇంకా జీవితంలో ఎవరు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మీరు నేను మాత్రమే ఖాళీగా ఉన్నట్టున్నాం, అందుకే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందరూ చాలా బిజీగా ఉన్నారు. భారతదేశాన్ని నడిపించిన శక్తి యుక్తులు లేకపోతే వాళ్ళ భుజస్కంధాల మీద అన్నీ ఉన్నాయి కనుక అందరూ బిజీగా ఉన్నారు. రైట్, ఆయిషా నా మాట వినిపిస్తుందమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ ఆయిషా. సో కరెక్ట్గా మీ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు జాయిన్ అయినారు. సో ఎవరైతే కొత్తగా ఉన్నారు, విజయ్ కుమార్ సార్ తెలుసు, నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు, కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. లాస్ట్ 3 batches ఏపీ డిఎస్సి 3 batchesని కోఆర్డినేట్ చేసింది ఆయిషాని. ఆయిషా చేసిన కోఆర్డినేషన్ వల్లే నేను పూర్తిగా టీచింగ్ మీద మాత్రమే ఫోకస్ చేసినాను. దానివల్లే రిజల్ట్స్ కూడా చాలా బాగా రావడం జరిగిందనమాట. సో ఆయిషా, మీ వైపు నుంచి అమ్మా, మీరు మీ పార్ట్ ఇది వెల్కమ్ అండ్ ఇంట్రడక్షన్, మీ పార్ట్. ఆయిషా, ఓవర్ టు యూ. సార్ స్క్రీన్ కనిపిస్తుందా ఆయిషా? కనిపిస్తుంది సార్. యాక్చువల్గా ఇది మీకు ఫోన్ చేశాను, రింగ్ కాలేదనమాట. ఇది దాంట్లో అజెండాలో మీరు ఇంట్రడక్షన్ చేస్తారు, వెల్కమ్ మీరు చేస్తారని రాసామన్నమాట, మీరు చూసినట్లేదు. ఓకే ఓకే సార్. ఓకే సార్, పర్లేదు, నేను కంటిన్యూ చేస్తానండి. మీరు చెప్తారండి, చెప్ప ఆయిషా. సార్ కంటిన్యూ చేయండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు జాయిన్ అయ్యాను కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని అర్థం అవ్వట్లేదు. అదే మీరు నేను మెసేజ్ పంపించి యాక్చువల్లీ కాల్ చేస్తాను, 2 times కాల్ చేస్తే అసలు రింగ్ కూడా కాలేదనమాట. పర్లేదులేమ్మా, నేను కంటిన్యూ చేస్తాను. సార్ యాక్చువల్ గా మొబైల్ ప్రాబ్లం చెప్పాను కదండి సార్. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు, అయ్యి ఉండలేదు. నేను అయి ఉంటే నాకు మెసేజెస్ వచ్చాయి సార్, అయి ఉండలేదు. సో దాని వల్ల మెసేజెస్ ఏం రాలేదు సార్. కానీ 7 o'clock మీటింగ్ అనుకున్నాం కదా, అందుకని ఇప్పుడు చూస్తుంటే మొత్తం మెసేజెస్ ఒకటి దాని తర్వాత ఒకటి చూస్తూ ఉన్నాను సార్. సరేనమ్మా, నేను కంటిన్యూ చేస్తాను. సో ఇద్దరే ఉన్నారు యాక్చువల్గా, విజయలక్ష్మిను విజయ్ కుమార్ ఇద్దరు మాత్రమే ఉన్నారనమాట సెషన్లో. మిగతా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. వాళ్ళకి మనం అంత బిజీగా ఉన్న వాళ్ళని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మనం కంటిన్యూ చేద్దాము. సో ఇప్పుడు ఈ సెషన్ మహేశ్వరి అడిగారు సార్, నేను వాళ్ళకి మెసేజ్ చేస్తాను సార్. అంటే ఆయిషా పాయింట్ ఏమంటే, ఇప్పుడు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు, అందరూ డిఎస్సిలో ఉద్యోగాలను కోరుకుంటారు, అందరూ మంచి జీవితం గడపాలని కోరుకుంటారు. కానీ దానికి కావాల్సినటువంటి పెట్టుబడి, ఎఫర్ట్, దాని యొక్క స్ట్రెస్, స్ట్రెయిన్, కృషి ఇవన్నీ మాత్రం ఉండవు అన్నమాట. కనుక అట్లా మనం ఏం చేయలేం. దాని గురించి నేను యాక్చువల్గా ఏమి నెగిటివ్ మాట్లాడకూడదు, కనుక మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎవరు వచ్చినారో వాళ్ళతో మాట్లాడుకుందాం, ఎవరు లేదో వాళ్ళ గురించి ఇంకా అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం చెప్పండి. కనుక సో ఈరోజు ఏదైతే ఈ కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో దాని గురించి మాట్లాడుకుందాము, రాని వాళ్ళ గురించి అవసరం లేదు. సో ఈ సెషన్లో యాక్చువల్గా ముఖ్య ఉద్దేశం ఏముందో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. విజయ్ కుమార్ సార్ జాయిన్ అయినారు కానీ ఇంకొకసారి చెప్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏముందంటే,
ఆల్రెడీ 3 బ్యాచెస్ ఏపీడిఎస్సి మెగా డిఎస్సికి మనం కండక్ట్ చేసాం. స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఫ్రీ బ్యాచ్, తర్వాత సెకండ్ పెయిడ్ బ్యాచ్, తర్వాత పీజీటీ ఇంగ్లీష్ కూడా చేసాం. సో ఎవరైతే జాయిన్ అయ్యి వాళ్ళలో చాలా మందికి కొన్ని కారణాల వల్ల, అంటే కొన్ని వాస్తవాలే ఉంటాయి, కొన్ని సమస్యల వల్ల కొంతమందికి చదువుకోలేకపోయారు, కొంతమంది ఫోకస్గా ప్రిపేర్ కాలేకపోయారు, హెల్త్ ఇష్యూస్. ఆయిషా కూడా లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్స్ టైంలో హెల్త్ ఇష్యూస్ రావడము, తర్వాత కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల సమస్యలు రావడం వల్ల వాళ్ళలో కొంతమంది నిజంగా క్లియర్ చేస్తారు అని నమ్మకం ఉన్న వాళ్ళలో కొంతమంది క్లియర్ చేయలేకపోయారు అనమాట. సో ఎలాగైతే ఫస్ట్లో చెప్పానో, ఒకసారి మీరు జాయిన్ అయితే మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీతో పాటు నేను ఉంటానని చెప్పాను కనుక వాళ్ళ కోసం యాక్చువల్గా ఈ కంటిన్యూషన్ ఆఫ్ క్లాసెస్ మనము తీసుకెళ్తున్నాం. అది యాక్చువల్ ముఖ్య ఉద్దేశం. కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవాలనే ఉద్దేశం కాదు. ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జాబ్స్ రాలేదు కనుక వాళ్ళని కంటిన్యూషన్లో తీసుకెళ్తే వాళ్ళకి ఇంకొక అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇంకొకసారి వాళ్ళకి రాయడానికి, వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దడానికి ఇంకొకసారి అవకాశం నేను ఇచ్చుకున్నట్ల ఉద్దేశంతో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇది కేవలం ఏపీ టెట్ అండ్ డిఎస్సికి మాత్రమే అనమాట. ఇంకా వేరే సబ్జెక్ట్స్, వేరే టాపిక్స్, వేరే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సెషన్ కాదు. ఎందుకంటే ప్యారలల్గా చాలా జరుగుతుంటాయి. వాట్సాప్ గ్రూప్స్లో ప్యారలల్గా చాలా కోర్సెస్ రన్ అవుతుంటాయి. వాటి గురించి కాదనమాట డిస్కస్ చేస్తుంది. మనం కేవలం ఏపీ టెట్ మాత్రమే డిస్కస్ చేస్తాము. అది కూడా ఎందుకు ఈ క్లాసెస్ యాక్చువల్గా లాస్ట్ టైం మీకు నేను చెప్తే గుర్తున్నట్టుంటుంది అందరికీ. మీరే లాస్ట్ బ్యాచ్, నేను మరీ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పాను, నాకు ఇంకా అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఎవరికైతే రాలేదో వాళ్ళని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు కనుక, అది చేయకూడదు, చేయనని ముందే చెప్పినాను, చేయను కనుక వాళ్ళ కోసం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏపీ డిఎస్సిలో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఏముంటాయి 2 పార్ట్స్? ఒకటి టెట్, రెండోది వచ్చేటప్పటికి మనకు డిఎస్సి. టెట్కి వచ్చేటప్పటికి మనకు 20 మార్క్స్ ఉంటుంది, డిఎస్సి వచ్చేటప్పటికి మనకు 80 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్ కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఏపీ టెట్ రాయాల్సి ఉంటుంది. అందులో వచ్చే మార్క్స్ని వాళ్ళంతా అటు ఇటు చేసి క్యాలిక్యులేషన్స్ వేసి అవుట్ ఆఫ్ 20 మార్క్స్ మనకు ఇస్తారు. తర్వాత మనకు డిఎస్సిలో 80 మార్క్స్లో మన స్కోర్ మనం చేసే దాన్ని బట్టి మనకు డిఎస్సిలో వస్తాయి. సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ చేసే ముందుగానే అందరూ ఏపీ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వచ్చినారు కనుక ఏపీ టెట్కి నేనైతే ఏం కోచింగ్ ఇవ్వలేదు. ఏపీ టెట్ గురించి మనం డిస్కస్ చేయలేదు. క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఏపీ టెట్ మోడల్ బేస్ చేసుకొని బుక్స్ రాయడం చేసినాము. దాన్ని బేస్ చేసుకుని కోచింగ్ ఇచ్చినాము. దాని కోచింగ్ వల్ల ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళతో మనం ఉన్నాం కనుక ఎందుకు రాలేదని దాన్ని ఆలోచిద్దాం. సో టెట్లో మీకున్నటువంటి స్కోర్ ఏదైతే మీరు స్కోర్ చేశారో అది మీకు టెట్లో స్కోర్ వచ్చినప్పుడు అంతగా దానికి ప్రాధాన్యత ఇచ్చిండకపోవచ్చేమో, కానీ ఎప్పుడైతే డిఎస్సిలో మీకు 1/2 మార్కు లేదా 1 మార్కు మార్జిన్లో వచ్చి వెళ్ళిపోవడం జరిగిందో అప్పుడు అర్థమవుతుంది అనమాట 1/2 మార్క్ విలువ, 1 మార్క్ విలువ ఎంత ఉంటుందనేది. కనుక టెట్ ఏదైతే ఉందో, ఏపీ టెట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ క్లాస్ ముందు నుంచి, అంటే వాట్సాప్ గ్రూప్లో ఏదైతే చెప్పినామో ఆ రోజు నుంచే మీరు స్టార్ట్ చేసింటే చాలా మంచిది. అలా స్టార్ట్ చేయకపోతే కనీసం ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఏపీ టెట్కి స్టార్ట్ చేయండి. మరి ఏపీ టెట్లో ఉన్నటువంటి సిలబస్ ఏముంది? ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ సిలబస్ టు ద డిఎస్సి ఇంగ్లీష్. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లేదంటే పీజీటీ కావచ్చు, లేకపోతే టీజీటీ కావచ్చు. సో ఏపీ టెట్ మీరు రాస్తే యూ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ద స్కూల్ అసిస్టెంట్. పీజీటీకి టెట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో ఉండేదే మళ్ళీ డిఎస్సిలో అడుగుతున్నారు మనకు కనుక జనరల్ సబ్జెక్టు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, ఇవన్నీ కామన్గా ఏపీ టెట్లో ఉంటాయి. కంటెంట్ కూడా 95% సిమిలర్గా ఉంది. ఏదో ఒక లెసన్, ఒక ప్రోజ్ లెసన్, లేకపోతే ఒక పోయమో, లేకపోతే ఒక సప్లిమెంటరీ మాత్రం ఏపీ టెట్ సిలబస్లో నుంచి కొంచెం ఆన్ ద మావిక్ బర్డ్ ఏదో ఒకటి ఉందనమాట. అట్లా కొంచెం ఒక 5% మాత్రమే డిఫరెన్స్ ఉంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్కి, ఏపీ టెట్ ఇంగ్లీష్ సిలబస్కి. సో ఏపీ టెట్లో కూడా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. తెలుగు పేపర్ రాయాలా, రాయకూడదా, అవసరమా కాదా? కనుక అవన్నీ మీరు ఆల్రెడీ రాసింటే మీకు నాకంటే ఎక్కువ బాగా తెలుసు. నేను కూడా ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం టెట్ రాశాను, టెట్ రాసి క్వాలిఫై అయ్యాను. అప్పుడున్న ప్యాటర్న్ ఇప్పుడున్న ప్యాటర్న్ చాలా డిఫరెన్స్ ఉంది. సో లాస్ట్ టైం మనము డిఎస్సి క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చాలా డౌట్స్ వచ్చాయన్నమాట. ఎందుకు ఇది రాసాము, ఇందులో మార్కులు తీసుకుంటారా, అందులో మార్కులు తీసుకుంటారా,
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్యాండిడేట్స్కి ఏపీ టెట్లో తెలుగు మీడియంలో సబ్జెక్టు తెలుగు పేపర్ ఎందుకు రాయాల్సి ఉంటుంది, లేదా ఇంగ్లీష్ ఎందుకు రాయాల్సి ఉంటుంది, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. కనుక మీరు సిలబస్ క్లీన్గా తీసుకొని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏముందంటే రాబోతున్నటువంటి ఏపీ టెట్కి ఫస్ట్ ప్రిపేర్ కండి. సో ఏపీ టెట్కి మీరు ఫస్ట్ ప్రిపేర్ అయితే టెట్లో మంచి స్కోర్ కానీ మీకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఛాన్సెస్ టు స్కోర్ మోర్ మార్క్స్ అండ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ద కమింగ్ డేస్. కనుక ఏపీ టెట్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏపీ టెట్ ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాటజీ ఏముంది, ఏపీ టెట్ సిలబస్ తీసుకోండి, తర్వాత సిలబస్లో మీ పార్ట్ ఏదో చూసుకోండి, దానికి సంబంధించిన మెటీరియల్స్ తీసుకోండి, దానికి సంబంధించినటువంటి ఏవేవి అవసరమో దాన్ని తీసుకొని దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్ అంటే ఏపీ టెట్లో 20 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి కోసం ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ లెగ్ ఆఫ్ యువర్ జర్నీ మీరు టార్గెట్ అది పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఏపీ టెట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఒకసారి 20కి మీకు 13 కావచ్చు, 14 కావచ్చు, 15 కావచ్చు. మీరు రీసెంట్ డిఎస్సిలో వచ్చినటువంటి మార్కులు చూస్తే కొంతమందికి నేను చూసా హైయెస్ట్ మార్క్ వచ్చేటికి 91 వస్తుంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఏ డిస్ట్రిక్టో గుర్తు రావడం లేదు కానీ 91.2నో 91.3నో అలా వస్తుంది మార్క్. అంటే వాళ్ళకి 80 మార్క్స్కి 80 మార్క్స్ అయితే డిఎస్సిలో తెచ్చుకుంటారు కదా. మ్యాక్సిమం ఒక 75 వేసుకుందాం, బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటే 70-75 మధ్యలో 80 మార్క్స్కి వచ్చినాయంటే వాళ్ళు టెట్లో మంచి స్కోర్ చేసిండే. 20కి 15 to 16, 17, 18 కూడా తెచ్చుకోండి మార్కులు. కనుక మీరు మ్యాక్సిమం ఏపీ టెట్ మీద మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్ అంటే మనం స్ట్రాటజీలో మనం డివైడ్ చేసుకోవాల్సింది ఏముందంటే మీకున్న డౌట్ ప్రకారం నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు డిఎస్సి గురించి మర్చిపోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏముంది, ఏపీ టెట్ సిలబస్ తీసుకొని ఏపీ టెట్లో ఆ 20 మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యాక్సిమం మార్కులు తీసుకురావడానికి ట్రై చేయాలి. ఎలా దానికి కోసం చేయాలి, సిలబస్ తీసుకోండి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కలెక్ట్ చేసుకోండి. బుక్స్ ఉన్నాయి మనకు, మ్యాక్సిమం అకాడమీ బుక్స్ ఉన్నాయి మనకు, అకాడమీ బుక్స్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా మనం అందరూ అకాడమీ బుక్స్ చూసుకున్నాము. తర్వాత నా మెటీరియల్స్ ఉన్నాయి, ఆన్లైన్లో ఎంత కావాలంటే అంత మెటీరియల్స్ ఉన్నాయి మీకు. అవన్నీ తీసుకొని ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏముందంటే ఏపీ టెట్లో మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ డిఎస్సి గురించి ఆలోచించండి. అవునా, తర్వాత ఎలా చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, అది మీరు అందరూ పెద్దవాళ్ళు, ఎప్పుడు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి అని నేను చెప్తే మీరు పాటించరు, చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు. కనుక మీకు అనుగుణంగా పొద్దున సాయంత్రమో రాత్రో మీకు ఎప్పుడైతే అప్పుడు చదువుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏపీ టెట్ అనేది కూడా మీకు డిఎస్సిలో జాబ్ రావడం కోసము 100% ఇంపార్టెంట్. కనుక దాని గురించి మీరు డౌట్ పెట్టుకోవద్దండి. తర్వాత ఏపీ టెట్లో కానీ మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ చదువుకోవాలా, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలా, మెథడాలజీ చదువుకోవాలా, క్లాస్ సైకాలజీ చదువుకోవాలా, అన్నీ ఉంటాయి. కనుక వాటన్నిటి గురించి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ప్రిపేర్ కండి. సో ఇది మీకు ఉన్నటువంటి కామన్ డౌట్స్. ఒకవేళ ఏపీ డిఎస్సిలో మీకు ఏపీ టెట్లో మీకు తక్కువ మార్కులు వచ్చింటే, ఇంతకుముందు మీకు తక్కువ మార్కులు వచ్చింటే దాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీరు నాకు తెలిసి ఏపీ టెట్ రాసింటారు, తర్వాత డిఎస్సి కూడా రాశారు. ఏపీ టెట్ డిఎస్సి రెండు రాసి అందులో మంచి మార్కులు వచ్చింటే, ఉద్యోగం వచ్చింటే మీరు ఈ రోజు క్లాస్లో వచ్చేవాళ్ళు కాదు, లేదా మీరు మొదటిసారి రాస్తున్న వాళ్ళని ఉండొచ్చు. కనుక ఫస్ట్ ఫోకస్ మీరు ఏపీ టెట్ మీద పెట్టండి, డిఎస్సి గురించి మర్చిపోండి. ఏపీ టెట్లో మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే తర్వాత అదే సిలబస్ని డిఎస్సిలో కొంచెం ఎన్హాన్స్ చేసుకొని దాని గురించి చదువుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు జనరల్గా ఉన్నటువంటి కామన్ డౌట్స్ అనమాట. ఏ బుక్స్ చదువుకోవాలి, అకాడమీ బుక్స్ తీసుకోండి. ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి. కనుక అకాడమీ బుక్స్ కానీ లేదా తెలుగు అకాడమీ, నేను చెప్తున్న తెలుగు అకాడమీ బుక్స్ కానీ మీరు తీసుకొని చదువుకుంటే అందులో మీకు చాలా వరకు క్లారిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మరి అటు ఇటు చూసుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు ఏపీ టెట్ అండ్ డిఎస్సి స్ట్రాటజీలో మార్కులు తెచ్చుకోవాలి, అది ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. లాస్ట్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్తే నాకు కొంచెం అర్థమవుతుంది. విజయ్ కుమార్ సార్, మీకు ఎన్ని వచ్చాయి ఏపీ టెట్లో మార్కులు? అన్మ్యూట్ చేసుకోండి విజయ్ సార్. విజయలక్ష్మి, మీరు రాసారా, టెట్ రాసారా? Yes, sir. I attempted, sir. How many marks you scored? Sir, I got 95 marks, sir, in TET. 95, sir. 95 out of? Out of 150, sir. Yes, sir. Okay, so how many marks you scored in? Sir, good evening, sir. Good evening, Vijay Kumar. అది మ్యూట్ మ్యూట్ నొక్కండి, రెడ్ నొక్కేసాను సార్. పర్లేదు. సో మీరు how many marks? సార్ 108 వచ్చాయి సార్.
150కి 108 వచ్చాయి. సార్ 108 సార్. ఓకే, వెయిటేజ్ ఎంత వచ్చింది లాస్ట్ కి మీకు? సార్ 14 పాయింట్ సంథింగ్ సార్. 14.46 సార్. 14.49 వచ్చింది. రైట్. డిఎస్సి లో మీకు స్కోర్ ఎంత వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లో? 49.5 సార్. 49.5. రైట్. ఓకే ఓకే సార్. విజయలక్ష్మి గారు 63.9 వచ్చింది సార్. టోటల్ కాంబినేషన్ 63.9 వచ్చింది కదా సార్? I got 50. Sir, in total I got 95 marks, sir. Hello? చెప్పండి, వింటున్నా. Sir, in TET I got 95 marks, sir, and in DSE 55, sir. Total 67.67, sir, marks. So because of TET marks, I am not selected, sir. సో నేను చెప్తుంది ఏముందంటే, మీరు ఫస్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది వచ్చేటప్పటికి టెట్ మీద ఫోకస్ చేయండి, డిఎస్సి మీద సెకండ్ స్టెప్లో ఫోకస్ చేద్దాం. ఎందుకు? టెట్లో మీరు మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోగలిగినారంటే అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా మారిపోతుంది మీకు డిఎస్సికి వచ్చేటప్పటికి. కనుక టెట్ మీరు సిలబస్ నాకు కూడా లాస్ట్ ఈ బ్యాచ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాచ్లో టెట్ సిలబస్, టెట్ క్వశ్చన్ పేపర్స్ అంతా కూడా మీరే స్టూడెంట్సే సప్లై చేశారు నాకు. సో నేను టెట్ పేపర్స్ తీసుకొని మొత్తం అంతా నేను సాల్వ్ చేసి పర్సనల్గా నేను కూడా దాని గురించి నేర్చుకున్న తర్వాతే క్లాసెస్ స్టార్ట్ చేశాం. సో టెట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ కాంపిటెన్సీ మీద క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ కంటెంట్ మీద క్వశ్చన్స్ కావచ్చు, మోడరేట్ లెవెల్లో ఉన్నాయి కానీ వెరీ డిఫికల్ట్ అయితే కాదు. అంటే నాకైనా కాదు ఎవరికైనా కానీ క్వశ్చన్ మీరు ఎవరైనా ఆలోచించుకోండి, మోడరేట్గా ఉంటుంది. అంటే ఎక్కువ డిఫికల్టీ లెవెల్స్ సార్. ఎందుకంటే టెట్ ఈజ్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ జాబ్ గివింగ్, ఎంప్లాయ్మెంట్ గివింగ్ ఎగ్జామినేషన్ కాదు. అంటే మనకు అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. కనుక గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే టెట్లో ఎక్కువ కష్టమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వదనమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ జాబ్లో ఉంటారు. ఇప్పుడు విజయ్ కుమార్ సార్ అది నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్, మరి మీరేం చేస్తున్నారు విజయలక్ష్మి గారు? Sir, I am working in KGBV, sir. Right. As a contract teacher, sir. సో అందరూ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో పార్ట్ టైం కాంట్రాక్చువల్ కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్స్లో పని చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. కనుక ఏమవుతుందంటే చదువుదాంలే, రేపు చదువుదాం, మర్నాడు చదువుదాం, ఎప్పుడో కదా టెట్ నవంబర్లో వస్తుందంటే కదా అప్పుడు చదువుదాంలే, ఇప్పుడు ఏముందిలే అని ఒక రకమైనటువంటి తెలుగులో ఏమంటారంటే నెగ్లిజెన్స్ అయితే ఉంటుంది మనకు. మనుషులు అందరికీ నెగ్లిజెన్స్ ఉంటుంది, ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది మనకు. ఆ దాన్ని మనం ఎంత త్వరగా దాన్ని కంట్రోల్ చేసుకొని ఎంత త్వరగా దాన్ని స్టార్ట్ చేస్తే మనము ఏపీ టెట్ కోసం అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతాం. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఎప్పుడు రాసానో కూడా గుర్తులేదు నాకు. రాసినప్పుడు యాక్చువల్గా టెట్కి ప్రిపేర్ కాలేదు నేను. ఏపీ టెట్ రాసినప్పుడు ఫస్ట్ టైం పెట్టిన టెట్ అనుకుంటుంది, అసలు ప్రిపేరే కాలేదు. ఎందుకు? ఏం టెట్ రాస్తే ఏం ఉద్యోగం వస్తుందా? సో ఇది ఒక రకమైనటువంటి సైకలాజికల్ డ్రాబ్యాక్ అనమాట. ఉద్యోగం ఏం రాదు కదా అంటే మనకి ఎప్పుడైనా కానీ పులి మన వెంట పడితే కానీ మనం పరిగెత్తం అనమాట. పులి వెంట పడేది మనకు కనిపించినా, వస్తుందిలే అని తెలిసినా, వచ్చిందిలే కానీలే అది మన్నే చూస్తుందా, మన మీద పడుతుందా అని ఆలోచించుకుంటూ ఒక రకంగా ఉంటాం. కనుక అది మొత్తం లాస్ట్ తిరిగి అది మన వెంట పడినప్పుడు మనం పరిగెత్తే శక్తి మనకు లేదు, కనుక మనం చిక్కిపోతాం అనమాట. సో నవంబర్లో మాట్లాడిన దాని ప్రకారం, తెలిసిన దాని ప్రకారం నవంబర్లో టెట్ వస్తే మొదలు పెడదాంలే, ఒక నెల రోజుల తర్వాత మొదలు పెడదాంలే, ఇప్పుడు బిజీగా ఉన్నాంలే అనుకుంటాం. కనుక చివరికి వచ్చినప్పుడు బొక్కబోర్ల పడినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ మనం నేర్చుకోం ఆ పాఠాలు. అంటే చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోం కనుక అదే రిపీట్ చేస్తుంటాం. సో నేను చెప్పదలుచుకుంది ఏముందంటే, అగైన్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ థింగ్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఏపీ టెట్ ఇమీడియట్లీ. ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ఏపీ టెట్ సంబంధించిన మెటీరియల్స్ తీసుకోండి, సైకాలజీ కావచ్చు, లేకపోతే మీ మెథడాలజీ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ కంటెంట్ కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్గా మెటీరియల్ ఉంది. లాస్ట్ టైం రాసినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే డిఎస్సి కూడా ఫస్ట్ టైం పెట్టారు కనుక సిలబస్ చేంజ్ చేసి కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఏ సిలబస్లో ఏది వస్తుంది, ఏ ప్యాటర్న్ వస్తుందని. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేదు కనుక మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమన్నప్పుడు ఎందుకు చేయబుద్ది కాదంటే, ఓడిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, కృంగిపోతుంది.
కుంగిపోతాము. దాంతోపాటు మనకు రాదులే అనుకుంటాము. ఇంకా కొంత మైండ్ బ్లాకేజెస్ ఉంటాయి. తెలుగులో దానికి ఎలా అంటారంటే మూఢనమ్మకాలు లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అంటే నాకు రాసి పెట్టలేదు, లేకపోతే నాకు వచ్చిండేది, నా పక్కోనికి వచ్చింది, వాడికి వచ్చింది, వీనికి వచ్చింది, ఈమెకు వచ్చింది, ఆమెకు వచ్చింది, నాకు రాలేదు ఎందుకంటే నాకు రాసి పెట్టినట్లేదు, నా తలరాతలో లేదు, లేకపోతే రకరకాల మనకు ఓన్ జస్టిఫికేషన్స్ మనం తీసుకుంటాం. అంత నెగిటివ్ జస్టిఫికేషన్స్ తీసుకుంటాం. అంత 18,000 మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు నాకు రాలేదంటే నిజంగా నేను పనికిమాలిన దాన్నేమో, లేకపోతే నాకు చేత కాదేమో, నా జీవితం ఇంతేనేమో, ఇలాంటి నెగిటివ్ టాక్లోకి వెళ్ళిపోయినారు అనుకోండి, మిమ్మల్ని కాదు ఎవ్వరు ఏం చేయలేమన్నమాట. కనుక వాటిలోంచి బయటికి రండి. నోబడీ గెట్ సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. వెరీ రేర్లీ ఫ్యూ పీపుల్ మే గెట్ సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో వీఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఆర్డినరీ స్టూడెంట్స్. కనుక మనకు కూడా కొంచెం టైం పడుతుంది. వాళ్ళు కొంచెం ముందుగా వెళ్ళింటారు, మనం కొంచెం లేట్గా వెళ్తాం. అంతేగాని వాళ్ళతో రేస్ పడి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మనం ఎందుకు పనికిరామంటే ఎలా అనుకుంటారు, అలా అనుకోకూడదు అనమాట. సో ఫస్ట్ మీరు ఈ మైండ్ సెట్లో నుంచి, లేకపోతే దాని తెలుగులో నిరాశ నిస్పృహల్లో నుంచి బయటకు వచ్చి ఏపీ టెట్కి మీరు స్టార్ట్ చేయండి. ఈరోజు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్లాసు సెషన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు బుక్ తీసి చదవలేదంటే సంవత్సరం తర్వాత, లేదంటే సంవత్సరంన్నర తర్వాత, లేదా 2 సంవత్సరాల తర్వాత డిఎస్సి రిజల్ట్ వచ్చినప్పుడు జరిగేది ఏముంటుందంటే మొన్న డిఎస్సిలో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. మనల్ని మనం మార్చుకోవాలంటే ముందు మనల్ని మనము ఏం చేయాలంటే లోపల ఉన్నటువంటి దాన్ని తెలుగులో ఏమంటారు నాకు, వి షుడ్ బ్రేక్ అవర్ సెల్ఫ్ టు బిల్డ్ అగైన్ అంటాం. కూల కొడితే కానీ తిరిగి మళ్ళీ మనము కొత్త కట్టలేమన్నమాట కట్టడాలు. ఎందుకంటే మన మైండ్ మనల్ని ఎంత నిస్పృహలో నెట్టేస్తుందంటే అయిపోయింది, ఇంకా నా చేత కాదు, నా అయిపోయింది, ఇంక ఇన్ని వేల మందికి వచ్చి నాకు ఒక్కరికి రాలేదంటే అనుకుంటా. కానీ రాసిన వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు. కనుక మీకు మార్జిన్లో వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే రకరకాల గవర్నమెంట్ పాలసీస్ ద్వారా వెళ్ళిపోయి ఉండొచ్చు. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, రోస్టరు, ఏదేదో టెక్నికల్, అవన్నీ పక్కన పెట్టేస్తే మీరు చేయాల్సింది ఏముంది, ఫస్ట్ వచ్చి మీకు ఏపీ టెట్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఏపీ టెట్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోండి. ఎలా చదవాలో మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. సిలబస్ తీసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీ ఉద్యోగాలు మీరు చేసి మీ జీతాలు మీరు సంపాదించుకొని మీ మీద ఆధారపడిన వాళ్ళని చూసుకుంటూ అది చేయాల్సిన పనులు చేస్తూనే ఉండాలి. దాంతోపాటు కనీసం రోజుకు 2 గంటలు 3 గంటలు మీరు అన్నీ మర్చిపోయి పక్కన పెట్టి మీరు చదవడం మొదలు పెట్టాలి. పక్కన పెట్టి కూర్చున్నా మీరు మనసులో దాన్ని తీయలేదనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కనుక స్లోగా రెగ్యులర్ ట్రైనింగ్ మీరు ఇస్తూ ఉంటే, ప్రతిరోజు నేను పడుకోబోయే ముందు 9 గంటల నుంచి 11 గంటల వరకు చదువుకొని పడుకుంటాను అన్నారనుకోండి, మొదట్లో 1 రోజు 2 రోజులు కష్టం అనిపిస్తుంది, అర్థం కాదు, విసుగు వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, అన్నీ వస్తుంది. బట్ 1 వారం 2 వారాలు అయిపోయిన తర్వాత అది ఒక రొటీన్ అయిపోయిన తర్వాత మీ మైండ్ మీ మాటల్లోకి మీ కంట్రోల్లోకి వస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ సేయింగ్స్ ఇన్ ఇంగ్లీష్. అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ అవర్ డైలీ రొటీన్ అంటారు. అంటే మీరు చేసే పనులు ఏవైతే రోజువారీ ఉంటాయో, దోస్ వర్క్స్ ఆర్ దోస్ రెగ్యులారిటీ లేదా రొటీన్ అనేది ఉంటుందో దాని వల్ల మన లైఫ్లో సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని చూసుకుంటాం అనమాట. కనుక బిగిన్ యువర్ ఏపీ టెట్ ప్రిపరేషన్ రైట్ నౌ. డిఎస్సి గురించి మర్చిపోండి. డిఎస్సి వచ్చినప్పుడు డిఎస్సి గురించి ఆలోచించుకుందాం. ఏపీ టెట్ అయితే రెగ్యులర్గా వస్తుంది కదా. ఎందుకు రెగ్యులర్గా వస్తుందంటే ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కదా, కనుక వాళ్ళు ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. సరే, సో లెట్ us గో టు ద నెక్స్ట్ పార్ట్. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నా వైపు నుంచి నేను చెప్పినాను. ఇప్పుడు మీ వైపు ఇక్కడ సిస్టంలో నాకు కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు, ఎవరెవరు జాయిన్ అయినారో నేను చూడలేకపోతున్నాను. కనుక మీ వైపు నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడగవచ్చు. దానికంటే ముందు ఒక పెద్ద డౌట్ ఏముందంటే, అసలు డిఎస్సి మళ్ళీ వస్తుందా, మళ్ళీ గవర్నమెంట్ డిఎస్సి కండక్ట్ చేస్తుందా? చూడండి, దాదాపుగా విజయ్ కుమార్ సార్ కావచ్చు, లేకపోతే ఆయేషా కావచ్చు, ఒక 1.5 year నుంచి we have been traveling in the same రూట్ అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసము, డిఎస్సి నోటిఫికేషన్స్ కోసము 1.5 సంవత్సరం క్రితం నుంచి వెయిట్ చేసి అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటూ పోస్ట్ పోన్ అవుతుంటే, ఫస్ట్ బ్యాచ్ అయిపోయి, సెకండ్ బ్యాచ్ అయిపోయి, థర్డ్ బ్యాచ్ అయిపోతున్న టైంలో నోటిఫికేషన్ వచ్చింది యాక్చువల్గా. అంటే దాదాపుగా 1 year ఆన్లైన్ క్లాసెస్, కోచింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సో కనుక ఎప్పుడు వస్తుంది, ఎవరిస్తారు, తర్వాత ఎన్ని జాబ్స్ ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇవన్నీ మన చేతుల్లో లేవు. మన చేతిలో ఏముంది,
ప్రిపేర్ కావడము, చదువుకోవడము. లేదు సార్ ఎలాగవుతుంది, వస్తుంది నోటిఫికేషన్ వస్తేనే కదా చదువుకోవాలనిపిస్తుంది కదా అంటే, ఆకలి వేసినప్పుడు అన్నం వండుకోవడం మొదలు పెట్టినోనికి అన్నం వండుకునే లోపల ఆకలి పెరిగిపోయింది అనుకోండి, అన్నము వండలేడు, ఆకలితో బాధపడ్డము తప్పించుకోలేడు. ఇది మరి మీకు ఫిలాసఫీ మీకు ఎవరు చెప్పినారు లేదో నాకైతే తెలియదు, కానీ జాగ్రత్త పరుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆకలి అవ్వడానికంటే ముందే అన్నం వండుకొని రెడీ పెట్టుకుంటాడు, ఆకలి వేసిన వెంటనే తింటాడనమాట. అలా కాదనుకోండి, ఆకలి వేసినప్పుడు చూసుకుందాం అనుకోండి, ఆకలిలో కడుపులో కాలుతున్నప్పుడు వంట చేసుకుంటే చేతులు వణుకుతుంటాయి, తల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం వంట చేసుకుంటారు మీరు? ఏదో ఒకటి తినాల్సిందంటే తింటాం. ఆ ఏదో ఒకటి తింటే ఆరోగ్యం పాడైపోతుంది. కనుక ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ బీన్ టోల్డ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్. వీ షుడ్ నెవర్ prepare meal when we are hungry. We should always prepare meal before we start feeling hungry. తెలుగులో ఇంకొకటి ఏముందంటే, నీళ్లు ఎప్పుడు తాగాలి అంటే దాహం వేసినప్పుడు, దప్పిక వేసినప్పుడు తాగకూడదు. నీళ్లు తాగడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే మీకు దప్పిక దాహం అనేది ఎప్పటికీ కావు. ఎందుకు మనకు దాహం అవుతుంది, ఎందుకు దాహం వేసినప్పుడే తాగాలి అనుకుంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట మనకు, అరే దాహం వేసినప్పుడు తాగాల్సింది, దాహం వేయకుండా తాగాలి అనేది. మరి మీరు విజయ్ కుమార్ సార్ చెప్పారు ఎవరన్నా మీకు? సార్ అంటే నేను కూడా విన్నాను సార్ ఈ సామెత. దాహం వేసినప్పుడు బావి తగ్గకూడదు, ముందుగానే ప్రాసెస్ లో ఉండాలి, దెన్ అప్పుడు దాహం వేస్తే లోపల మనకు అది రెడీ అయింటే, యుద్ధం వచ్చినప్పుడు మనకు కావాల్సిన అది అస్త్రాలు శస్త్రాలు అన్ని రెడీ చేసుకోవాలి కదా సార్. యుద్ధం స్టార్ట్ అయింది రేపంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకోలేం కాబట్టి ముందు చూపు అనేది కంపల్సరీ ఉండాలని. కనుక ఈ అన్ని అనుమానాలతో బుర్ర చెడగొట్టుకోవడం కంటే మీకు ఏమి చేయగలరో ఆలోచించుకొని దాన్ని స్టార్ట్ చేయండి. నేను దాదాపుగా ఒక 1.5 year నుంచి ఏపీడిఎస్సి వాళ్ళతో ట్రావెల్ అవుతున్న విషయంలో దాదాపుగా 90% మంది నోట్స్ ఇచ్చిన, క్లాసెస్ ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేసిన, ఎగ్జామ్స్ పెట్టినా ఎప్పుడు లేటుగానే ఉంటారు. 90% మంది, 10% మంది కాదు నేను చెప్తుంది, 90% మంది లేటుగా ఉన్నారు. అన్ని నిదానంగా చేద్దాంలే, పొద్దున్న చేద్దాంలే, రేపు చేద్దాంలే, మర్నాడు చేద్దాంలే, ఇప్పుడు మీదికి ఏం పడింది, నిదానంగా చేసుకుందాంలే అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత తిట్టినా వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు. ఎవరైతే ఫస్ట్ క్లాసెస్ నుంచి, ఫస్ట్ సెషన్స్ నుంచి కూడా ప్రతిదానికి క్విక్గా రెస్పాండ్ అవుతూ, ప్రతిదాన్ని చూసుకుంటూ, ప్రతిదాన్ని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళల్లో దాదాపుగా 80% వాళ్ళకి ఎగ్జామ్స్ క్లియర్ అయినాయి. నేను ఉన్నమాట చెప్తున్నాను, ఎందుకు అబద్ధాలు దాన్ని ఏమంటారంటే అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే రికార్డ్ తీసుకొని చూసుకోండి. ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్లో కావచ్చు, లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదన్నా కానీ వర్క్ ఇచ్చినప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు. ఈరోజు ఎవరైతే ఏపీడిఎస్సి 2025లో జాబ్స్ తెచ్చుకొని బయటకు వచ్చినారో, క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకొని సక్సెస్ అయినారో వాళ్ళలో 90% పొద్దున 5:10 కావచ్చు, లేదా 5 o'clock మార్నింగ్ క్లాస్ అంటే మార్నింగ్ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కనుక నేను చెప్తుంది ఏముంది, మీకు తెలిసిందే, అందరూ పెద్దవాళ్ళే, నోబడీ ఈజ్ ఎ చైల్డ్ హియర్, అందరికీ తెలిసిందే. కానీ వచ్చేటప్పటికి మాత్రం మనము ముందుకెళ్ళాం. ఎందుకు ముందుకెళ్ళామంటే మైండ్ బ్లాకేజెస్ చాలా ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి అన్నమాట, లేదా రకరకాల అపోహలు ఉంటాయి. సో వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ముందు మిమ్మల్ని మీరు కానీ తిరిగి నిర్మించుకోగలిగితే మిమ్మల్ని అడ్డుకునేవాడు, ఆపేవాడు ఎవడు ఉండడు అనమాట. అలా లేదంటే ఒక డిఎస్సి కాదు, 10 డిఎస్సీలు కాదు, 100 డిఎస్సీలు రాసిన ప్రయోజనం ఉండదు. మీ నుంచి క్వశ్చన్స్ తీసుకొని ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ బ్యాచెస్లో కూడా చాలాసార్లు చెప్పాను. when I was working in a private college, there was one teacher in our private school. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి నాలెడ్జ్ ఉంది, చాలా బాగా చదువు చెప్పగలడు. వాజ్ అ వెరీ గుడ్, హీఈస్ అ గుడ్ టీచర్. ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మాత్రం పర్ఫార్మెన్స్ లేదు. అప్పటికే దాదాపు నాకు చెప్పింది 11 డిఎస్సిలో 12 డిఎస్సీలు రాసినా కూడా ఒక్క డిఎస్సిలో కూడా క్లియర్ చేయలేకపోయాడు. అంటే ఇది మీకు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎన్నిసార్లు చదివారు, ఎంతసేపు చదివారు, ఏమి చదివారు, వీటన్నిటికంటే ముఖ్యము మీకు అసలు ఎంత అర్థమవుతా ఉంది, ఎంత మీరు దాన్ని నేర్చుకున్నారు, ఎన్నిసార్లు దాన్ని రివైజ్ చేసినారు, హౌ మచ్ యూ గ్రాస్ప్డ్ అనేది ముఖ్యమైన పాయింట్ అనమాట. అలా కాకుండా కూర్చొని 2 గంటలు చదివా, 12 గంటలు చదివా, 16 గంటలు చదివా, కానీ దానివల్ల కాదన్నమాట. కనుక మీకున్నటువంటి ఎబిలిటీ, కెపాసిటీ, పొటెన్షియల్ని మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు అన్ని ఎగ్జామ్స్లో క్లియర్ చేయొచ్చు అనమాట. సో మీరు
ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినది మాత్రాన ఫెయిల్ అయినట్లు కాదు. అలాగని ఆ ఫెయిల్ అయినడం వల్ల జరిగినటువంటి మీరు చేసినటువంటి పొరపాట్ల గురించి అర్థం చేసుకోకుండా ఆ పొరపాట్లను సరిదిద్దుకోకపోతే మాత్రము ఎంతమంది ఎన్ని క్లాసులు చెప్పినా ఎన్ని డిఎస్సీలు వచ్చినా ఎవరు మిమ్మల్ని మార్చలేరు. కనుక నేను మొదటి నుంచి ఇంగ్లీష్లో చాలాసార్లు క్లాస్లో వాట్సాప్ మెసేజెస్లో కానీ చెప్పినాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాజిక్ వాంట్ టు మేక్ యూ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. నా దగ్గర ఏం మంత్రదండం లేదు, నా దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా దాన్ని ఏమంటారు విషయాలు నాకేం తెలీదు, నేనేం మిమ్మల్ని ఉన్నట్టుండి సడన్గా మీకు గవర్నమెంట్ జాబ్స్ తెప్పించేంత శక్తి నాకు లేదు. నాకు తెలిసింది వంటి చెప్తున్నాను. దాంతోపాటు మీ వైపు నుంచి కూడా కృషి, పట్టుదల, శ్రమ ఇలాంటివి ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ వైపు నుంచి ఉంటే ఆటోమేటిక్గా నా వైపు నుంచి నేను చేయగలిగింది ఏదన్నా దాని ఏదో అంటారు ఉడతా సాయమో లేదా ఉడతా భక్తో లేకపోతే ఏదో మొత్తానికి ఒక 1%, 2%, 3% అది నా వైపు నుంచి నేను మీకు సపోర్ట్ చేస్తాను. కానీ మీ వైపు నుంచి ఆ సపోర్టు if you don't reciprocate in the same level and same manner with the same intensity, I am completely helpless. కనుక ఇది ఉన్నటువంటి వాస్తవం. సో ఇప్పుడు మనకు 7:35 అయింది. సో మీ వైపు నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. కొంతమంది జాయిన్ అవుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. నాకున్నటువంటి ఈ ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ స్లోగా ఉంటుంది, తర్వాత ల్యాప్టాప్ కెపాసిటీ కూడా స్లోగా ఉంటుంది కనుక నేను స్క్రీన్ చేంజ్ చేయను. నాకు స్క్రీన్ మీద ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడతాను. మిగతా వాళ్ళు మీరు ఉంటే ఆన్లైన్లో ఉంటే మీరు మెసేజ్ పంపించడమో లేకపోతే విజయ్ కుమార్ సార్, విజయలక్ష్మి గారు మాట్లాడిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడొచ్చు. విజయ్ కుమార్ సార్, మీ వైపు నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. విజయ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పండి సార్. సార్ యాక్చువల్గా చాలా గిల్ట్ ఫీల్ అయ్యాను సార్. యాక్చువల్గా కన్ఫర్మ్ గా వచ్చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. బట్ మార్క్స్ చూసిన తర్వాత కొంచెం చిన్న చిన్న బిట్స్ కూడా మిస్ చేసాను, అర్థమైంది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయింటే బాగుండేది అనిపించింది సార్. మీరు చెప్పిన విషయంలో ఒకటి నేను ఏకీభవిస్తాను సార్. మీరు 5:30 క్లాస్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, అంటే డ్యూ టు టైం ఫ్యాక్టర్ ఏదో కొన్ని రీజన్స్, కానీ అయింటే చాలా బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. అలాగే అన్ని టెస్ట్ సిరీస్ లో అంటే మనకు పెట్టిన ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి వీడియోకి ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు సార్. మాక్సిమం ఒక 70% టెస్ట్లు ఏమి అటెండ్ అయ్యాను, కానీ ఒక 30% నేను క్విట్ చేశాను సార్. యాక్చువల్గా అవి కూడా రాస్తుంటే నాకు కొంచెం బెనిఫిట్ అయ్యిండేది. ఇంకొక 6 మార్క్స్ కానీ స్కోర్ చేసుకెళ్ళకంటే ఖచ్చితంగా నేను లేస్ లో ఉండిండేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ అది అందుకని సార్ ఇప్పుడు ఈ సెషన్ జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం కూడా. సో డే 1 నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. అంటే జనరల్ గా డిఎస్సి అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే అది కరెక్ట్ కాదని అర్థమైంది సార్. డిఎస్సి అంటే టెట్ నుంచి కూడా డిఎస్సీనే, ఎందుకంటే డిఎస్సి ఇస్ నథింగ్ బట్ టెట్ లో ఒక పార్టే, సారీ డిఎస్సిలో ఒక పార్టే టెట్. సో కాబట్టి టెట్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి, సో ఈ రోజు నుంచి నేను కూడా మీరు చెప్పినట్టు 100% సార్ ఎవ్రీ డే ఒక 3 to 4 hours ఖచ్చితంగా దానికోసం స్పెండ్ చేస్తాను సార్ లాంగ్ టర్మ్ గా. సో అది కన్ఫర్మ్ గా చేస్తాను, ఎందుకంటే చాలా ఫీల్ అయ్యాను సార్, బాధ అనిపించింది. కానీ ఇప్పుడు బాధపడలేదు సార్. ఇది ఫస్ట్ టైం నేను రాయడం కూడా ఇంగ్లీష్, అండ్ అది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఐ విల్ డు మై బెస్ట్. చేయండి సార్. నేను కూడా యాక్చువల్గా డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే మీరు అన్నది ఏముందంటే మీ స్పోర్ట్స్ కోటాని వాళ్ళు యాక్చువల్గా ఒప్పుకోలేదు, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో మీకు ఈజీగా వచ్చిండేది జాబు. అవును సార్ స్పోర్ట్స్ కోటాలో నేనే నెంబర్ 1 లో ఉన్నాను సార్. యాక్చువల్గా 72 ప్రియారిటీ సార్ నాది, 88 ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చారు సార్. ఇప్పుడు నేను లేకపోవడం వల్ల అది కూడా 100% వచ్చేసింది సార్. అది కూడా లక్ ఫ్యాక్టర్ కలిసి రాలేదు సార్. అది మీకు డ్రాబ్యాక్ అయిపోయింది యాక్చువల్గా. సరే సార్, అది వచ్చింటే ఖచ్చితంగా ఉండిండేది సార్, ఎందుకంటే చూసాను, నేను చెక్ చేశాను. చెప్పండి. రిజర్వేషన్ లో లిస్ట్ పెట్టినప్పుడు అదే ఉంటే ఛాన్స్ ఉండేది, బట్ జరిగిపోయిన దాని గురించి మన ఆలోచన కరెక్ట్ కదా సార్. జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓకే సార్, తప్పకుండా మీ సెషన్ నేను 100% ఫాలో అవుతాను సార్. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే, సెకండ్ ఏదన్నా నేను పెట్టుకుంటాను సార్. ఈ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తాను సార్. మీరు సెషన్ అయిపోతాను, డెఫినెట్లీ ఐ స్టార్ట్ మై సెషన్ టుడే ఆన్వర్డ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రాపర్ ప్లానింగ్ గా వెళ్తాను సార్. చేయండి సార్, ఎందుకంటే నేను ఖచ్చితంగా వస్తుంది అనుకున్న వ్యక్తుల్లో మీరు ఒకరనమాట. కాకపోతే ఎప్పుడైతే మీరు స్పోర్ట్స్ కేటగిరీ కన్సిడర్ చేయడం లేదు నాకు అన్నప్పుడు, నేను మీరు ఆ రోజుతో మాట్లాడాను చూడండి, మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పారు నాకు. సో అప్పటి నుంచి నాకు కూడా కొంచెం డౌట్ఫుల్గా వచ్చింది అనమాట, డౌట్ఫుల్గా వచ్చింది. కాకపోతే చూద్దాం అనుకున్నా, కానీ జరగలేదు. ఓకే సార్, లెట్ us మూవ్ ఫార్వర్డ్. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు సార్.
ఆస్పిరెంట్స్ అంతా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు సార్. అన్ని మార్క్స్ ఎప్పుడు రాలేదు సార్ యాక్చువల్ గా మనకి. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. అంటే సేమ్ మార్కులోనే సార్ 64 నుంచి 68 మధ్యలో దగ్గర 40 to 50 మెంబర్స్ ఉన్నారు సార్. అవును సార్. జస్ట్ పాయింట్స్ లోనే. అంటే ప్రిపరేషన్ బాగా స్ట్రాంగ్ గా చేశారు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళందరికీ బెనిఫిట్ అయింది సార్. ఎవరైతే ఇప్పుడు నాలాగా 2 months 3 months నుంచి వచ్చిన వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడ్డారు సార్. 60+ లో 70 బిలో వచ్చారు కాబట్టి. అవును సార్. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ 100% మ్యాండేటరీగా ఉండాలి సార్. ఎందుకంటే కట్ త్రోట్ కాంపిటీషన్ సార్, ఎవరు వదులుకోరు కదా జాబ్ కోసం. ఎవరైతే కొంచెం ఇట్లా మీరు బిజీగా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ లో బిజీగా ఉంటారు కనుక కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు ట్రై టు ద ఫుల్లెస్ట్ సార్. లేదు సార్, లాంగ్ టర్మ్ ప్రిపేర్ స్టార్ట్ చేస్తాను సార్. ఎందుకంటే షార్ట్ టర్మ్ సరిపోతుంది నాకు, లాంగ్ టర్మ్ కరెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి కొంచెం గట్టిగానే కొడతాను సార్. కొడతారు సార్, తప్పకుండా కొడతారు. నేను కూడా వదలలేదు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి, మీ వాట్ హ్యాపెన్ టు యూ ఇన్ ద ప్రీవియస్ డిఎస్సి? చెప్పండి అమ్మా. సార్ నేను ప్రిపరేషన్ టెట్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను సార్. అంటే టెట్ ప్రిపరేషన్ కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో టెట్ నుంచి స్టార్ట్ చేస్తాను. కానీ టెట్ లో ఎగ్జామ్ హాల్లో కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది సార్. తెలుగు లేదా ఇంగ్లీష్ అనే దాని మీద ఒక కన్ఫ్యూజన్ తో టైం వేస్ట్ అయింది సార్. టైం వేస్ట్ కావడం వల్ల ఎక్కువ టెన్షన్ తో నేను స్కోరింగ్ చేయలేకపోయినాను సార్. ఎగ్జామ్ లో 86 వచ్చినాయి. నేను 100 క్రాస్ చేయాలనే ఉద్దేశంతో పోయినాను నేను ఎగ్జామ్ కి. పోయినా కూడా మళ్ళీ కాన్ఫిడెంట్ తో డిఎస్సి లో కొట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ డిఎస్సికి హార్డ్ వర్క్ స్టార్ట్ చేశాను సార్. తర్వాత నాకు మెయిన్ గా సార్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం దొరకడం కొద్దిగా కష్టమైంది సార్. అదొకటి. ఈ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం అనేది నేను లాస్ట్ మినిట్ లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 10 days నోట్స్ ప్రిపరేషన్ చేసుకున్నాను సార్. సో దాని వల్ల రిమైనింగ్ 30 days లో నేను ఎక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేయలేకపోయినాను సార్. సో టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్ హాల్లో నాకు కొద్దిగా ప్రాబ్లం అనిపించింది సార్. తర్వాత పేపర్ చూస్తే అన్ని తెలిసిన క్వశ్చన్స్ కానీ నేను మిస్ చేసినాను సార్, వాటిని కరెక్ట్ ఆన్సర్ పెట్టలేకపోయినాను. సో ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ అనేది నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది సార్. సో దాని వల్ల నేను మార్క్స్ పోగొట్టుకున్నాను సార్. 55 వచ్చినాయి. సో 60 దాదాపుగా నేను కొట్టాను సార్, తెచ్చుకోవాల్సింది. కానీ చాలా బాధ అనిపించింది సార్. ఇప్పుడైనా నేను నెక్స్ట్ కొట్టాలనే ఆశయంతో ఉన్నాను సార్. జాబ్ అవసరం సార్ నాకు. అవునమ్మా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏముందంటే, మీ డ్రాబ్యాక్స్ మీరు చూసుకోండి, అర్థం చేసుకోండి, వాటిని రిపీట్ చేయొద్దండి. ఇప్పుడు మీరు ఏదైతే మెథడాలజీ మీద మీకు లాస్ట్ మూమెంట్ లో మీరు దాని మీద ఫోకస్ చేశారు కదా, అలా కాకుండా అన్నిటినీ ఈక్వలెంట్ గా చూసుకోండి. ఏ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఎస్సి ఉంది, డిఎస్సిలో 20 మార్క్స్ ఉంది. ఏది మనకు మెథడాలజీ 40 క్వశ్చన్స్ వస్తాయి. సో 40 క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాంట్లో మీరు ఎక్కడ మార్కులు పోయినాయో చూసుకోండి. మనకు మళ్ళీ 10 areas ఉన్నాయి మనకు మెథడాలజీలో వచ్చేటప్పటికి. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి ఫొనెటిక్స్ వరకు ఈ 10 areasలో ఏ ఏరియాలో మీకు మార్క్స్ పోయినాయి అలా అంటూ కొంచెం మీరు దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఏ ఏరియాలో తప్పు మార్కులు పోతున్నాయో వాటిని ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా క్లాస్లో ఎవరున్నారు? నేనైతే దీన్ని షిఫ్ట్ చేయకూడదు, యాక్చువల్లీ షిఫ్ట్ చేస్తే నాకు లాగ్ అయిపోతుంది ఇక్కడ. అందుకోసము మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు తెలిసి ఇంతకుముందు ప్రభావతి మెసేజ్ పంపించారు. ప్రభావతి మీరు ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా ప్రభావతి, చెప్పండి. హలో సార్, సారీ ఫర్ ద డిలే సార్. యాక్చువల్ గా నేను కింద లింక్ చూడలేదు సార్. నేను ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలే, మెసేజ్ రాలే అని వెయిట్ చేస్తున్నాను సార్. దట్స్ టోటలీ మై మిస్టేక్. పర్లేదమ్మా, చెప్పండి. మీరు యాక్చువల్గా ఖచ్చితంగా మీకు వస్తుంది అనే ముందు నుంచి నాకు ఉన్నటువంటి నమ్మకంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందో లేకపోతే ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. సార్ ఐ లాస్ట్ మై మార్క్స్ 2 marks సార్. నా మార్క్స్ 2 marks పోయాయి సార్ రివైజ్డ్ ఫైనల్ కీలో. యాక్చువల్లీ మై టోటల్ మార్క్స్ ఆర్ 74.5. ఐ లాస్ట్ మై మార్క్స్. ఈవెన్ నా మార్క్స్ లాస్ అయినప్పటికీ కూడా నా పైన ఎగ్జాక్ట్ గా నా పైన లాస్ట్ ఆమెకి వచ్చింది సార్. నా పైన ఆమెకి వచ్చింది, నాతో స్టాప్ అయిపోయింది. నాకు రావాల్సిన పోస్టు హెచ్ఐ కేటగిరీ అంటే హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఇచ్చేసారు సార్. అది బికాస్ ఆఫ్ దట్ ఐ లాస్ట్ మై పోస్ట్. ఎందుకంటే నాకు యాక్చువల్ గా వాళ్ళకి సెపరేట్ గా హారిజంటల్ రిజర్వేషన్స్ లో చెప్పండి అమ్మా, కంటిన్యూ చేయండి.
సార్ చెప్పండి. హారిజంటల్ రిజర్వేషన్ లో వాళ్ళకి ఒక పోస్ట్ తీసారు సార్, కానీ దాన్ని కేటగిరీలోని ఉన్న బీసీబీ ఉమెన్ కి ఇచ్చారు సార్. యాక్చువల్ గా అలా ఇవ్వరు, ఓపెన్ లో ఇస్తారని అన్నారు. సో ఐ ఫెల్ట్ ఐ వుడ్ గెట్ ఇట్, బట్ ఏదో సంథింగ్ హ్యాపెండ్ సార్. ఎందుకంటే మీరు నేను really చూసాను feel మీ so నాకు కూడా చాలా sad, బాధ sir. అనిపించింది అప్పుడు. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా టాప్ ర్యాంక్స్ లో వచ్చేవాళ్ళు, టాప్ 1, 2, 3 అట్లా మీకు కన్సిస్టెంట్ గా మీకు మార్కులు వచ్చేది. కనుక నాకు కూడా చాలా అంటే వరకు సార్ నేను యాక్చువల్ గా ఫైనల్ కీ వరకు నా మార్క్స్ నాకు ఉన్నాయి సార్. రివైజ్డ్ ఫైనల్ కీలో ఐ లాస్ట్ మై మార్క్స్ సార్. అన్నెసెసరీగా యాడ్ స్కోర్ ఇచ్చారు. ఉన్న మార్క్స్ పోవడం వల్ల నాకు అది పోయింది సార్ నా పోస్ట్. నిజంగా ఐ ఫీల్ సో రిగ్రెట్ ఫర్ దట్ సార్. ఎందుకు అలా జరిగింది అని ఒకసారి నాకు ఐ క్యాంట్ క్యాలిక్యులేట్ వై ఐ లాస్ట్ ఇట్ అనేది ఒకసారి అనిపిస్తుంది సార్. ఐ డిడ్ మై బెస్ట్, రియల్లీ ఐ డిడ్ మై బెస్ట్, ఈవెన్ ఐ నో వర్డ్స్ టు ఇట్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ ప్రభావతి. నేను కూడా చాలా సార్లు అనిపించింది, మీరు అన్ని దాంట్లో మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు, అన్నిట్లోనూ మంచి మార్కులు వచ్చినాయి మీకు. ప్రతి ఎగ్జామ్లో కూడా దాదాపుగా మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేవాళ్ళు. సో రకరకాల మనకు తెలియనటువంటి కొన్ని దాన్ని ఏమంటారంటే పాలసీస్ సిస్టమ్ వల్ల మనకు కొన్నిసార్లు జరుగుతుంది. బట్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ హార్ట్, బికాజ్ మీరు ఇన్ని మార్కులు తెచ్చుకున్నారంటే ఇంకొంచెం కష్టపడ్డారు అనుకోండి, మీరు డిస్ట్రిక్ట్లోనే టాప్ ర్యాంక్లకు వచ్చినారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు కదమ్మా. Yes sir, I'm starting my journey sir again. You have to restart journey. Beat the battle. Yes sir. Okay ప్రభావతి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు క్లాస్ లో? మీరు అన్మ్యూట్ చేసుకో. ఆయిషా చెప్పు. ఆయిషా మీరు ఇంతకు ముందు అన్మ్యూట్ చేసుకుని చెప్తున్నారు కదా ఆయిషా? అవును సార్. సార్ యాక్చువల్లీ నాకు వచ్చేసి ఒకటి 6 months మాత్రమే నా ప్రిపరేషన్ ఉండింది సార్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ మెయిన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం తక్కువ అయింది సార్. నౌ అంటే నేను చూస్ చేసుకున్న క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండింది. నేను ఏపీడిఎస్సి అడ్డా అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాను సార్, అరౌండ్ 60 క్వశ్చన్ పేపర్స్. సో వాటిలో అన్నిట్లోనూ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసిన 120, 130 అవుట్ ఆఫ్ 160 ఇలా మార్క్స్ తీసుకునేదాన్ని సార్. అది నాకు యాక్చువల్ గా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది సార్. దానివల్ల నేను ఐ లాస్ట్ మెనీ థింగ్స్. అండ్ డిఎస్సి రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సైకాలజీ ఐఎమ్ ఓకే, అండ్ పిఐఈ కూడా మీ గైడెన్స్ తర్వాత పిఐఈ అండ్ సైకాలజీలో బాగా స్కోర్ చేశాను సార్. అరౌండ్ లైక్ 7-8 మార్క్స్ అలా వచ్చాయి సార్ పిఐఈ అండ్ సైకాలజీలో. కానీ ఎక్కువ మార్క్స్ నేను లాస్ చేసింది వచ్చేసి సబ్జెక్ట్ లోనే. సో నేను సబ్జెక్ట్ లోనే గ్యాదర్ చేయాలి. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే నేను అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వలేదు సార్. సో అకాడమీ బుక్స్ ఇప్పుడు తెప్పించుకున్నాను సార్. అకాడమీ బుక్స్ ఫాలో అవుదాము అనుకుంటున్నాను సార్. కంప్లీట్ గా అవి మాత్రమే ఫాలో అవుదాము, ఇంకా వేరే ఏమీ లేదు అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. అండ్ ఐ స్టార్ట్ మై ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఓన్లీ సార్. యూ హ్యావ్ టు ఆయిషా. రెండోది, నా వైపు నుంచి నేను మీకు ఎక్కువ సపోర్ట్ చేయలేకపోయా కదమ్మా. మీరు ఎప్పుడైతే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కావడం వల్ల నేను మీకు, నాకు తెలిసి లాస్ట్ లో ఒకటి మాత్రం ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇచ్చిన మీకు ప్రాక్టీస్ చేయడం కోసం. అది ఒక డ్రాబ్యాక్. యాక్చువల్లీ నేను ఐసోలేట్ అయిపోయాను సార్. యాక్చువల్ చెప్పాలంటే వేరే గ్రూప్స్ లో ఉన్నా కానీ నాకు అక్కడ కూడా ఎక్కడ ఎక్కువగా సపోర్ట్ దొరకలేదు. సో నాకున్న నాలెడ్జ్ తోనే నేను రాస్తున్న క్వశ్చన్ పేపర్స్ లో నాకు వస్తున్నాయి కదా మార్క్స్ అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది సార్ నాకు. ఓకే ఓకే ఆయిషా, సరేనమ్మా. ఓకే ఆయిషా, అట్లా క్లాస్ లో ఇంకెవరున్నారో చూడమ్మా. నాకు కనిపిస్తుంది నాలెడ్జ్ ఇంకా గ్యాదర్ చేసుకోవాలి సార్. సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువ సార్. మీరు అంటే నేను కూడా మాధవి మ్యామ్ ఉన్నారు, తర్వాత శ్రీ ఆంజనేయ.
మీతో మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి వాళ్ళ పేర్లు పెట్టి చెప్పండి, ఎందుకంటే నేను స్క్రీన్ చేంజ్ చేస్తే మళ్ళీ పూర్తిగా వెళ్ళిపోతుందని. నేను అంటుంది ఏముందంటే ఆశ, మీరు చేయాల్సింది ఏముందంటే మీరు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో, ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలంటే మాత్రం రెఫరెన్స్ మెటీరియల్స్ వల్ల నమ్మొద్దు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇంగ్లీష్ బ్యాచెస్లో చాలాసార్లు చెప్పాను, డోంట్ టోటల్లీ డిపెండ్ అపాన్ మై బుక్స్ అండ్ మై మెటీరియల్. అది ఎప్పుడు కూడా రైట్ కాదనమాట. ఎందుకంటే ఏవైతే ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో, ఒరిజినల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఇప్పుడు ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఉంది అనుకున్నాం, దాన్ని ఏమంటారు, వర్డ్స్ వర్ది ఉంది, లిరికల్ బ్యాలెడ్స్ ఉంది, లేదా ఎస్టీ కాల్డ్ ది రైమ్ ఆఫ్ ది ఏన్షియంట్ మెరైనర్ ఉంది. రెఫరెన్స్ మెటీరియల్ తీసుకొని మీరు 10 సార్లు చదివినా కూడా మీకు అర్థమయ్యేది లేకపోతే వచ్చే ఇన్ఫర్మేషన్ కంటే మీరు ఒరిజినల్ టెక్స్ట్ తీసుకొని కొంచెం టైం పట్టొచ్చు, కొంచెం కష్టం కావచ్చు, కొంచెం నిదానం కావచ్చు, బట్ వన్స్ యూ రీడ్ ద ఒరిజినల్ పోయం, వన్స్ యూ రీడ్ ద ఒరిజినల్ వర్క్ ఆఫ్ ఆర్ట్, వన్స్ యూ రీడ్ ద ఒరిజినల్ టెక్స్ట్, it gives you enough information to clear any examination and it boosts your self confidence. అలా కాకపోతే రెఫరెన్స్ మెటీరియల్ చదువుకొని లేదంటే లాస్ట్లో ఏదైనా ఒక టెస్ట్ పేపర్లో 10 చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు అనమాట. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఏదన్నా కానీ ఒక దాంట్లో మనం సక్సెస్ కావాలంటే ఆ ప్రాసెస్లో మధ్యలో 2-3 స్టెప్పులు మిస్ అయిపోతే మనం ఏమనుకుంటామంటే ఏమవుతుందిలే అవుతుందిలే అనుకుంటాం, కానీ చివరికి బొక్కబోళ్ళు అన్నప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆ ప్రాసెస్లో ప్రతి స్టెప్, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే మనం పరిగెత్తాలంటే కాదు కదా, కనుక పుట్టిన వెంటనే నడవాలి, పడతాం, లేస్తాం, తర్వాత పరిగెత్తాం, అట్లా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, స్కిప్ చేయకూడదు ఎప్పుడు. నెక్స్ట్ ఐషా, నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మాధవి, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా. మాధవి, మీ గురించి చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్, అసలు ఈ గ్రూప్ ఓన్లీ లింక్ వస్తేనే జాయిన్ అయినా, నాకు తెలియదు సార్, అసలు మీరు ఎవరో తెలీదు. జస్ట్ నేను కూడా డిఎస్సికి రాసినాను, చెప్పండి, రాలేదు. కొంచెంలో అంటే కొంచెం ఏం లేదు సార్, 59 మార్క్స్ నాకు వచ్చిండేది. నేను 1 month ప్రిపరేషన్ జరిగిండేది నాకు. అయినా నేను ఓన్లీ ఇంటర్మీడియట్ మీదే ఫోకస్ చేసినాను ఎక్కువ, స్కూల్ సిలబస్ తీసుకోలేదు సార్. ఇప్పుడు ఏమనుకున్నా అంటే అప్పుడే నేను స్టార్ట్ అయితే చేసిన, నేను స్కూల్ సిలబస్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇట్లా ఇంటర్మీడియట్ గ్రిప్ లో ఉంది అని చెప్పేసి స్కూల్ సిలబస్ ఒక 2-3 times బాగా దాన్ని చూసేదాన్ని, మొత్తం అంతా బుక్కులన్నీ అయిపోగొట్టాలా అని చెప్పేసి అనుకున్నాను. కానీ సార్ నేనైతే ఏ కోచింగ్ కి జాయిన్ కాలేదు, ప్లస్ నేను ఏ టెస్ట్లు రాయలేదు, ఏం చేయలేదు సార్, డైరెక్ట్ అటెంప్ట్ చేసుకున్నాను. లాస్ట్ 2012లో 1.33లో అట్లా మిస్ అయింది. ఇంకా అందువల్ల నేను ఏం రాయలేకపోయినాను. ఈసారి చదువుదాం అనుకునే టైంకి ఇంకా నాకు టైం కుదరలేదు సార్. 1 month నేను ప్రిపరేషన్ అయ్యిండేది. నేను ఆ జాబ్ ని ఆశించడం అంటే నాదే తప్పు అవుతుంది. మీ మనస్తత్వం నాకు బాగా నచ్చిందమ్మా మాధవి. మీరు ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు, స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు, కుండలు బద్దు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా మీరు? అంతే సార్, అంతే సార్. ఎక్కడి నుంచి మీరు? ఆంధ్రాలో ఎక్కడమ్మా? అంతే సార్. ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ మీది? సార్ నేనైతే ఇక్కడ సత్యసాయి డిస్ట్రిక్ట్ సార్. ఊరు? హిందూపురం. మా ఊరే. ఎక్కడ? హిందూపురం సార్. ఎక్కడ హిందూపురం? అనంతపురంలో ఉండే సిపిఐ కాలనీ సార్. ఓకే, హిందూపూర్లో సిపిఐ. మీరు ఇక్కడేనా సార్? నేను అక్కడే చదువుకున్నది, అక్కడే సప్తగిరి కాలేజ్. అంటే నేను కేజీబీవీ స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తాను సార్. ఇంకా నేను చదువుకోవడానికి నాకు టైం కుదరలేదు సార్ అసలు. అయినా నేను April 24th నుంచి ఎగ్జామ్ వరకు కూడా నా పిల్లలు కూడా కనీసం హాలిడేస్ కూడా అనేది లేకుండా కూర్చొని బాగా ప్రిపరేషన్ అయినా. ఈ జాబ్ రాకముందు 6 months బాగా ప్రిపేర్ అయినా, తర్వాత 6 months ఇంకా అస్సలు బుక్ ముట్టడానికి కూడా నాకు టైం కుదరలేదు సార్. అట్లా ఉండింది ఇక్కడ వర్క్ అంతా. ఇంకా అందుకే నేను ఇంకేమో దీని మీద ఎందుకులే అన్నట్లుగా
రాసేకైతే బాగా రాసినాను. ఇదైతే ఇంటర్మీడియట్ అయితే ఫుల్ ప్రిపేర్ అయినాను సార్. కానీ నేను ఇంకా అన్ని సబ్జెక్టులు అంటే అట్లా అంతంత మాత్రమే సార్ చదివింది. ఓకే, రైట్. సరేనమ్మా అంటే సార్ అందుకే బాగా చదవాలి అని. నా పేరు వచ్చి విజయ్ కుమార్ మీరు స్వామి. ఎట్లా సార్ ఇది కోచింగ్ లేకపోతే ఏం సార్ ఇది? నేను చెప్తున్నా, నా గురించి చెప్తాను. నా పేరు విజయ్ కుమార్ స్వామి. నేను ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంఘటనలో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ అనమాట. గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నాను నేను. మాది ధీరారా చారిటీ ఫౌండేషన్ అని మేము ఒకటి స్టార్ట్ చేసాము. దానికి సబ్సిడరీ ఆర్గనైజేషన్గా ధీరారా అకాడమీ అంటూ 2022 నుంచి మేము ఫస్ట్ కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్, యూజీసీ ఇట్లా దానికి కోచింగ్ ఇచ్చాను. సో కేవీఎస్లో, ఎన్విఎస్లో, ఈఎంఆర్ఎస్లో ఇచ్చిన కోచింగ్ వల్ల ఎన్విఎస్లో ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్గా జాబ్స్ వచ్చాయి. తర్వాత అనంతపూర్లో నాకు పరిచయం ఉన్నటువంటి నవీన్ సార్ అనే సార్ ఏం చేశారంటే, ఆయన సార్ ఇట్లా మాకు ఏపీడిఎస్సి వస్తుంది, మాకు చెప్పండి మీరు అంటే, సరే అని 1.5 year క్రితం అనుకుంటాను, ఆగస్ట్ 2023లోనో 24లోనో నాకు గుర్తు రావడం లేదు సరిగ్గా, అప్పుడు ఏపీడిఎస్సి స్టార్ట్ చేశాము. ఒక 3 batches కంప్లీట్ అయింది. ఆ 3 batches కంప్లీట్ అయ్యి రీసెంట్గా ఏదైతే డిఎస్సి మనకు రిజల్ట్ వచ్చినాయి, అందులో 15 members-కి స్కూల్ అసిస్టెంట్లో అంటే ముగ్గురికి పీజీటీస్ ఇంగ్లీష్ వచ్చింది, ముగ్గురికో నలుగురికో టీజీటీ ఇంగ్లీష్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్స్ వచ్చాయి. కనుక ఇది అకాడమీ గురించి అమ్మా. సరే అండి, మీరు గ్రూప్ ఏ గ్రూప్ లో నుంచి మీకు ఇది బాగుంది సార్ మీరు ఇట్లా పెట్టడం కానీ. సార్ ఈ గ్రూప్ లోనే ఉన్నా నేను. అంటే ఈ గ్రూప్ కూడా ఊరికే ఏదో పెడతానండ్రి అప్పుడు అన్నట్లుగా ఊరికే జాయిన్ అయినాను. అది కూడా నన్ను ఎవరో జాయిన్ చేసినారు. ఇంకా ఏవో కొన్ని వస్తానంటే డిఎస్సి దాని గురించి. సరే నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, ఉండడం బెటరే అని చెప్పేసి అట్లే పెట్టుకున్నాను సార్. అంటే ఏ గ్రూప్ లో అన్ని మళ్ళీ లింక్ వస్తే అసలు కోచింగ్ లేదు సార్. ఇది ఏదంటే ఏపీ డిఎస్సి సబ్జెక్ట్ డిస్కషన్స్ అని పెట్టినారు సార్. ఆయిషా ఏ గ్రూప్ అమ్మది? ఆయిషా నేను ఇది మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు సార్, భరత్ అని చెప్పేసి, వాళ్ళు క్రియేట్ చేశారు సార్, భరత్, మహేష్ అని చెప్పి. ఓకే ఓకే. అతను కూడా కద్రీలో చేస్తున్నాడు. సో ఆయన క్రియేట్ చేశారు. నా తమ్ముడు యాడ్ చేశాడు సార్, సలీం యాడ్ చేశారు నాకు ఆ గ్రూప్ లో. ఓకే. సరేనండి మాధవి గారు, మీరు ఆయిషాతో ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కావాలంటే నంబర్ తీసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి ఆయిషా యాక్చువల్గా 1.5 year నుంచి మొత్తం స్టేట్ కోఆర్డినేటర్ అనమాట. తనే మొత్తం ఎవరున్నారు ఎవరు లేరు మొత్తం అంతా తనే కోఆర్డినేట్ చేస్తుంది. అనే అమ్మాయి ఇక్కడ లింక్ పెట్టిండే సార్, ఆయేషా అనే అమ్మాయి పెట్టిండే సార్. సరే సరే జాయిన్ ద క్లాస్ అని. సరేనండి, ఓకే ఓకేనమ్మా. మాది హిందూపూర్, మాది కూడా హిందూపూర్. మ్యామ్ నేను పెట్టాను మ్యామ్. ఓకే ఓకే మేడం. సరే, మరి మిగతా వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఒకటి హిందూపూర్, మాది కూడా, మేము కూడా అక్కడే హిందూపూర్లోనే ఉన్నాము. ముక్కుడిపేటలో మాకు ఒక ఇల్లు ఉంది, తర్వాత సదాశివనగర్ మేలాపురంలో ఒక ఇల్లు ఉంది అనమాట. సో హిందూపూరు నేటివ్ ప్లేస్, హోమ్ టౌన్ వచ్చి హిందూపూర్ అమ్మా మరి. సరే, మీరు ఆయిషాతో కాంటాక్ట్ తీసుకుని నంబర్ తీసుకోండి, మనం మళ్ళీ మాట్లాడదాం. ఆయిషా, నెక్స్ట్ ఇంక ఎవరున్నారమ్మా స్క్రీన్ మీద చూసి చెప్తారు. గుడ్ ఈవినింగ్ సార్. మహేశ్వరి కదా? మహేశ్వరమ్మా. హలో సార్. ఎస్ సార్, మహేశ్వరి సార్. చెప్పండి. అవును సార్, చెప్పండి చెప్పండి. సార్ ఏం లేదు సార్, యాక్చువల్ గా నాకు డిఎస్సి పోవడానికి కారణం కూడా నేనే సార్. ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం నేను ప్రిపేర్ అయ్యాను. మామూలుగా మీ క్లాసెస్ కూడా నేను లాస్ట్ లోనే జాయిన్ అయ్యాను సార్. నాకు ఉదయ్ సార్ చెప్పారు మామూలుగా. ఉదయ్ సార్ ఏదో ఇది వాట్సాప్ లో ఇది ఒక క్లాస్మేట్స్ గ్రూప్ లో ఏదో ఇక్కడ పెట్టాడు సార్. దాని ద్వారా నేను మళ్ళీ మీకు దగ్గర జాయిన్ అయ్యాను. లాస్ట్ మూమెంట్ లోనే జాయిన్ అయ్యాను సార్. ఇంకొకటి ఏమంటే, నేను ప్రిపేర్ అయ్యే టైంలో మా డాడీ ఎక్స్పైర్ అవ్వడము, తర్వాత నేను ఆ డిప్రెషన్ లో ఉన్నాను సార్ యాక్చువల్ గా. సో దాని వల్ల కూడా నేను అంటే చదవలేకపోయాను సార్. ఆ టైంలో నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి చాలా. ఒక పక్క జాబ్, ఇంకా ఈ రెస్పాన్సిబిలిటీస్, ఇంకొక పక్క మా నాన్న లేని ఒక ఆ ఫీలింగ్, అవన్నీతో నేను
యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సార్ చదవడానికి. సో నేను యాక్చువల్ గా రిజల్ట్ కూడా చూసుకోలేదు సార్. మామూలుగా మీరు చాలా సార్లు ఎన్నొచ్చాయి మార్క్స్ పెట్టండి అంటున్నారు, కానీ నాకైతే అసలు ఆ రిజల్ట్ కూడా చూడడానికి కూడా నాకు ఆ మనసు రాలేదు సార్. నాకు అంటే అర్థమైపోయింది సార్, నేను తెలిసి చాలా బిట్లు నేను అంటే మిస్ చేసుకున్నాను సార్ స్కూల్ అసిస్టెంట్ టైంలో. యాక్చువల్ గా నాకు ఆ ఎగ్జామ్ టైంలో నేను టైం కూడా మేనేజ్ చేయలేకపోయాను సార్. నాకు లాస్ట్ లో టైం సరిపోలేదు, ఒక దాదాపు 20 బిట్స్ కి. నేనేదో మామూలుగా నేను క్వశ్చన్ చదవకుండానే పెట్టేసి వచ్చేసాను. ఇంకా పీజీటీలో అయితే 50, యాక్చువల్ గా నేను చూసుకున్న స్కోర్ అయితే 59.5 వచ్చాయి. మళ్ళీ ఫైనల్ స్కోర్ ఏమో 58 వచ్చాయి సార్. ఇంకా దీంట్లో అయితే ఎన్ని తగ్గాయో ఎన్ని పెరిగాయో కూడా తెలియదు యాక్చువల్ గా స్కూల్ అసిస్టెంట్ లో. నేను లాస్ట్ ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చాక చూసుకున్నాను. ఇంకా సరే, ఇంకా రానందుకు కూడా నేనేమి అంటే, ఎందుకంటే నేను ప్రిపరేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి నేను దాని గురించి ఇంకా వరి అవ్వలేదు సార్. సరే ఇంకా నా మిస్టేక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ బాధపడడం కూడా ఏమి యూజ్ లేదని చెప్పి రిజల్ట్ అలా చూసేసుకొని ఇంకా అలా వదిలేసాను. ఇంక ఇప్పటి నుండి అయితే ఇంకా సీరియస్ గా చదవాలని ఫిక్స్ అయ్యాను సార్. ఇప్పుడు ఎందుకు మరి సీరియస్ గా చదవాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎందుకంటే ఇంకా అప్పుడు చెప్తున్నా కదా సార్, అప్పుడు పరిస్థితి నాకు మా నాన్న అట్లా ఇది అవ్వడము, ఇంకా అది అంటే జాబు, ఇంకా అన్ని ఉన్నాయి సార్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకు ఎక్కువ అయిపోయినాయి సార్ ఆ టైంలో. ఇంకా నేను టైం స్పెండ్ చేయలేకపోయాను సార్. ఇంక ఇప్పుడైతే దాదాపు కొంచెం రిలీఫ్ అవుతూ ఉన్నాను. ఇంకా మా పాప కూడా హాస్టల్కి వెళ్ళిపోవడము, ఇంట్లో కొంచెము కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది సార్ ఇప్పుడు. ఓకే ఓకే, కొంచెం మా పాప కూడా జాయిన్ అయిపోయింది హాస్టల్లో. ఇంకా సో కొంచెం మా బాబు అయితే ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిపోతాడు. ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు సార్ మామూలుగా. అప్పుడైతే కొంచెం ఎక్కువ మా అత్తకి కూడా కొంచెం సర్జరీ జరిగి ఇక్కడే ఉండింది సార్, 2-3 months వరకు ఇక్కడే ఉండింది. ఆమెకి ఇంకా చూసుకోవడము ఇవన్నీ కూడా ఇంకా అంటే మార్నింగ్ 4కి లేస్తే నైట్ 11-11:30 వరకు నాకు ఇంకా వర్క్ ఉండేది సార్. అంటే మళ్ళీ ఇట్లా నేను కాలేజీకి వెళ్ళాలి, జర్నీ టైం కూడా నాకు ఎక్కువే సార్. ఇడుపులపాయలో వర్క్ చేస్తాను, మేము ఉన్నది కడపలో. దాదాపు 1.5 hour 1 hour 45 minutes వెళ్ళడానికి, 1 hour 45 minutes రావడానికి టైం పడుతుంది సార్ యాక్చువల్ కడప నుండి పైకి. ఇంకా అలా జర్నీను, ఇంకా అందులో అత్తకు సర్జరీ కూడా జరగడంతో ఆ బంధువులు కూడా ఎక్కువగా వచ్చేవాళ్ళు వాళ్ళని అంటే ఆమెను చూడడానికి. సో ఇంకా వాళ్ళకు చూసుకోవడము ఇట్లా ఇంకా ఎక్కువ లీవ్లు కూడా పెట్టుకుంటా ఉన్నాను వీళ్ళకి అంటే కేర్ తీసుకోవడానికి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు ఉండడము ఇట్లా అన్ని బాగా డిస్టర్బ్ ఎక్కువ సార్ నాకు. సో దానివల్ల కూడా నేను అంటే చదవాలి టైం ఇంకా స్పెండ్ చేయలేకపోయాను సార్. నాకు మెయిన్ డిఎస్ఎస్ అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మెయిన్ అయిపోయాయి. అట్లా అయిపోవడంతో ఇంకా అంటే చేయలేకపోయాను సార్. ఇంక ఇప్పుడు మా అత్త క్యూర్ అయిపోయి అత్త వెళ్ళిపోయింది, మా పాప హాస్టల్కి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు నాకు కొంచెం టైం అయితే ఉంది సార్, నేనైతే చదువుకుంటాను సార్ ఇప్పుడు నుండి ఖచ్చితంగా. సరేనమ్మా, తప్పకుండా చదవండి, గ్రూప్ లో కంటిన్యూ కండి. ఈసారి నుంచి కొంచెం ముందు నుంచి కొంచెం యాక్టివ్ గా ఉండండి. ఎగ్జామ్స్ కూడా నేను అటెంప్ట్ చేయలేకపోయాను సార్. ఎగ్జామ్స్ కూడా నేను అటెంప్ట్ చేయలేకపోయాను. సరేనా సార్, అది టిఎస్ కి రాసినాను సార్. నేను 91 మార్క్స్ వచ్చినాయి సార్ ఓసీ. నేను సార్ దానికి ఏమైనా ప్రిపేర్ అవుదాము, అట్లే కంటిన్యూషన్ ఉంటే బెటర్ కదా అని అట్లే చదువుతున్నాను సార్ నేను. దానికి కూడా దానికి రాస్తే బెటరా లేదా సార్ టిఎస్ సార్? టీచింగ్ అసిస్టెంటా మీరు ఏం చెప్తున్నారు? డిఎస్సి సార్. ఏదంటున్నారు మీరు మాధవ్ గారు? స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సార్. స్కూల్ తెలంగాణ డిఎస్సి సార్. ఓకే, తెలంగాణ డిఎస్సి. తెలంగాణ డిఎస్ టెట్ కి క్వాలిఫై అయినాను సార్ నేను. అది కూడా ఏపీడిఎస్సి కి ఎగ్జాంపుల్ గా ఉంటుందని చెప్పేసి రాద్దామని చెప్పి రాసినాను. అది లేట్ గా పెట్టడంతో నేను మళ్ళీ సెలెక్ట్ అయినాను సార్. ఓకే, ఇప్పుడు నేను డిఎస్సి కి అట్లే కంటిన్యూషన్ ఉన్నాను కదా, దానికి కూడా చదువుకుంటే బెటరు అని చెప్పేసి అనుకున్నాను. మ్యూట్ అయింది మీది మాధవి గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
హలో చెప్పండి. మీరు తెలంగాణ సార్ వినిపిస్తుందా సార్? నేను చెప్పేది వినండి. మీరు తెలంగాణ టెట్ క్లియర్ చేశారు, తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ టెట్ కావాలనుకుంటున్నారు. రాస్తున్నాను సార్. టెట్ రాశారు, క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు తెలంగాణ డిఎస్సికి మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు. అయినాను సార్. సబ్జెక్ట్ ఇంగ్లీషా, మ్యాథమెటిక్స్ మీరు చెప్తుంది? అవును సార్, అట్లే రెండిటి మ్యాథ్స్ సార్, మ్యాథ్స్ సార్. ఓకే, ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ గ్రూప్. ఇది ఇంగ్లీష్ మాత్రం దీంట్లో చూసుకుంటాము. కాకపోతే జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ మీద కొంతవరకు దీనికి గైడెన్స్ ఇస్తాం. మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే కాదమ్మా ఇది. సరే, అవును సార్, సరే సార్. ఓకేనమ్మా. ఇంకా ఎవరున్నా? నాకైతే స్క్రీన్ మీద కనిపించడం లేదు, లేకపోతే నేనే పిలిచేవాడిని. చూడండి ఆయిష, ఎవరున్నారు చూడమ్మా ఆయిష. ఇంకా ఎవరున్నారు క్లాస్లో? విజయ్ కుమార్ సార్. గాయత్రి ఉన్నారు సార్. గాయత్రి రెస్పాండ్ సార్. గాయత్రి రెస్పాండ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. హలో సార్, am I audible sir? Yes sir, you are audible, please speak. Yes ma'am, you can. Sir, first of all, thank you so much, sir. Really, after I had joined your course, I had changed a lot, sir. Actually, I had followed your psychology and perspective classes, sir. And I listened, and when we didn't write exam, the way you were motivating, the way you were appreciating, all I like it, sir. Okay. I had followed, but I had missed to read that academic books, sir. Okay. So only I lost, sir. I have to gain some more knowledge, sir. How many marks did you score, Miss Gayatri, in DSC? And through this, I got. Sir, in essay, I secured 61, sir. Okay. PGT is 60. PGT 59, sir. మరి ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారు? I need some more practice, sir. It's all my mistake only. ఈసారి ఏం I చేద్దాం? already started, sir, preparation. Okay, good. Where I made the mistake, I need to, because already we prepared, no, sir. Already in methodology, everything already what we have learnt only it will become. So that in grammar topic and methodology, I have continuing that, sir. And content that remaining, I'll based on their syllabus, further I'll follow, sir. షూర్, ఈసారి కష్టపడి చదవండి, కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్. విజయ్ కుమార్ చెప్పండి. గాయత్రి నా స్కూల్లో వర్క్ చేసే అమ్మాయి సార్. నేను లింక్ పంపించాను. ఓకే ఓకే. నా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ సార్ అమ్మ. ఓకే సార్. And we both are beside Aisha madam's native place, sir. ఓకే ఓకే ఓకే, రైట్. చదవండి ఈసారి, కష్టపడి చదవండి, వదలొద్దండి. But thank you, sir. Thanks for your wonderful motivation to us, sir. యు ఆర్ వెల్కమ్. కానీ ఏం ప్రయోజనం కాలేదు కదా, జాబ్స్ రాలేదంటే ప్రయోజనం లేనట్లే కదా. మోటివేషన్ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? Okay, sir. But we got an experience and we got a lesson and we found now, sir, right, sir, where we made the mistake. We will correct it definitely next time, sir. I also have strong belief on that, ma'am. Let's. ఇంకా ఎవరైనా ఉన్నారా క్లాస్లో? ఎవరైనా ఉన్నారా? ఇంకా Thank you, sir. వెల్కమ్ మ్యామ్. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా? మాట్లాడండి మీరు. సార్, కల్లూరు మహేష్ ఉన్నారు. మహేష్ సార్, ప్లీజ్ రెస్పాండ్. నో సార్, దట్ ఈస్ మహేశ్వరమ్మ మేడం. ఆమె మాట్లాడారు. శ్రీ ఆంజనేయులు సార్ ఉన్నారు. శ్రీ ఆంజనేయులు సార్ మాట్లాడండి. ఇంకా ఒకరు ఉన్నారు సార్. పిఎంసి అని ఎవరు అని నాకు అర్థం అవ్వట్లేదు. పిఎంసి సార్, రెస్పాండ్ సార్. పిఎంసి సార్. మాట్లాడండి. ఎస్, యువర్ ఆడిబుల్. సార్ యాక్చువల్లీ నేను మ్యాథ్స్ అవుతున్నాను.
వచ్చాయి సార్ నోటిఫికేషన్ దానికోసం ప్రిపేర్ అవ్వమని ఇంగ్లీష్ అయితే మేడం గారు కన్సల్ట్ అయితే మీ లింక్ పంపించారు మనం. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, క్లియర్గా రావడం లేదు. సునీత మేడం గారని మా మేడం గారు మీ లింక్ పంపించారు సార్. మీ ఇంగ్లీష్కి ఏదైనా బెస్ట్ కోచింగ్ ఉందంటే మీరు చెప్పారన్నమాట, అది మీరు ఇంట్లో జాయిన్ అయ్యింది. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి అండి, ఎక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి? ఓకే, మీరు మాట్లాడుతున్నారు, కాకపోతే ఇక్కడ నాకు వాయిస్ రావడం లేదు. మేబీ నెట్ నా వైపు నుంచి స్లో ఉందో మీ వైపు నుంచి స్లో ఉందో నాకు తెలీదు. మీకు నా మాటలు వినిపిస్తుంటే మీరు ఆయిషా, ఓకే, ఆయిషా దగ్గర నుంచి మీరు నంబర్ తీసుకోండి, కాంటాక్ట్లో ఉండండి. మనం లెట్ us ప్రొసీడ్ బికాజ్ ఆల్రెడీ 8:10 అయింది, 8 o'clock మనం అనుకున్నాము, 8:10 అయింది. సో లెట్ us గో అహెడ్ విత్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద అజెండా. కాకపోతే ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏముందంటే, ఆల్రెడీ గ్రూప్లో మెసేజెస్లో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ చేశాను. అందులో మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇంకొకసారి క్లుప్తంగా చెప్తాను, బ్రీఫ్గా చెప్తాను. ఏవైతే ఇక్కడ నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తామో అవి ఫ్లిప్డ్ మెథడ్లో ఉంటాయి, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మెథడ్లో ఉంటాయి మీకు. సో ఎవరైతే మీరు క్లాసెస్లో జాయిన్ అయినారో, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో, మీ అందరికీ కూడా గూగుల్ క్లాస్ రూమ్లో మిమ్మల్ని అందరినీ ఆయిషా కానీ లేకపోతే రాణి కానీ యాడ్ చేస్తారు మిమ్మల్ని. మీకు వీక్లీ మొత్తం కాదనమాట, మీకు కోర్స్ అయిపోయేంత వరకు ఆ మెటీరియల్, ఆ వీడియోస్, క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు యాక్సెస్ ఉంటాయి. నేను ఏదైతే మీకు అప్పుడు ముందు చెప్పినానో, అంటే విజయ్ కుమార్ సార్ది, లేకపోతే ప్రభావతి మేడంది, లేకపోతే మహేశ్వరం, వీళ్ళందరికీ క్లాస్లో చెప్పింది ఏమంటే, మీకు తప్పక నేను ఎవరికి చెప్పాను, లాస్ట్ బ్యాచ్ నేను చేయనని చెప్పాను. కనుక నేను ఇప్పుడు చేస్తుంది కూడా యాక్చువల్గా ఫ్లిప్డ్ క్లాస్ మెథడ్లో చేస్తున్నాం అనమాట. కనుక ఆ మొత్తం మెటీరియల్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి. నేను వారంకి ఒక క్లాస్ తీసుకుంటాను. ఫ్రైడే డిసైడ్ అయ్యాము. ఫ్రైడే క్లాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు సాటర్డే సండే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా నేను వర్క్ ఇవ్వచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు వర్క్ నేను నా వైపు నుంచి నేను గైడ్ చేయొచ్చు. కనుక వీక్లీ ఒక క్లాస్ మాత్రం లైవ్ సెషన్ తీసుకుంటాను నేను మీకు. ఫ్రైడే ఈవినింగ్ 7 to 8 కావచ్చు, 8:30 కావచ్చు, డిపెండ్స్ అపాన్ రివిజన్ వర్క్ ఏదైతే ఉంటుందో చేస్తానన్నమాట. మిగతా అవన్నీ కూడా మీరు మిగతా రోజుల్లో మీరు సొంతంగా చదువుకోవాలి, సొంతంగా అవన్నీ కంప్లీట్ చేయాలి. కాకపోతే ఒక స్కెడ్యూల్ అయితే తయారు చేస్తాను. మండే ఏం చేయాలి, మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఏం చదువుకోవాలి, సాటర్డే సండే ఏం ఎగ్జామ్స్ రాయాలి అనేది ఒక స్కెడ్యూల్ లాగా తయారు చేసి మీకు వీక్లీ స్కెడ్యూల్ చేస్తాం. ఎందుకంటే ఇలా ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మెథడ్లో ఆల్రెడీ కేవీఎస్లో చేశాను కనుక, పైగా అందులో సక్సెస్ కూడా అయింది కనుక, కేవీఎస్లో ఫ్లిప్డ్ మెథడ్లో చేయడం వల్ల జాబ్స్ కూడా వచ్చినాయి కనుక అదే మెథడ్ మీకు కూడా వాడతాం. కనుక ఎవరైతే ఇంతకు ముందు ఉంచి ఉన్నారో, విజయ్ కుమార్ సార్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ప్రభావతి గారు కావచ్చు, ఎవరైతే ముందు నుంచి ఉన్నారో ఆటోమేటిక్గా మీకు యాక్సెస్ ఉంది. ఇంకొకసారి యాక్సెస్ ఒకవేళ లేదనిపిస్తే మీరు ఆయిషా కానీ నాకు కానీ చెప్పి పంపించండి గ్రూప్లో, మీకు నేను యాక్సెస్ ఇస్తాను. ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ గివెన్ ప్రొవైడెడ్ యాక్సెస్, మెసేజ్ పంపించండి గ్రూప్లో, మీకు ఇమీడియట్గా యాక్సెస్ ఇస్తాను. అవి స్కెడ్యూల్ ప్రకారం అప్పుడు చేసిందే వరుసగా అరేంజ్ చేసుకుంటూ వచ్చినాను నేను. సో మీరు గూగుల్ క్లాస్ రూమ్లో మీరు ఆల్రెడీ చేశారు, ఇంకొకసారి చెప్తున్నాను. మీరు గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ చేయగానే మీకు క్లాస్ వర్క్ కింద మీకు వీడియో నెంబర్ 1 ఉంటుంది. వీడియో నెంబర్ 1లో కంటెంట్ ఉంటుంది. ఆ వీడియోతో పాటు మీకు మెటీరియల్ దొరుకుతుంది, ఆ వీడియో మెటీరియల్. దాంతోపాటు మీకు ఆ యొక్క వీడియోలోకి సంబంధించినటువంటి క్లాస్ మీద ఒక మీకు గూగుల్ ఫామ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఇట్లా దాదాపుగా కొన్ని వందలాది వీడియోస్ ఉన్నాయి. వాటినన్నింటినీ ఒక క్రమంలో ఒక సెట్ ప్రకారం మీరు చూసుకుంటూ వెళ్తే those videos and those materials and those examinations are useful for your coming AP TET. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది, ఫోకస్ చేయాల్సింది AP TET మీద మాత్రమే. వన్స్ యూ క్లియర్ AP TET ఎగ్జామినేషన్ ఆర్ వన్స్ యూ కంప్లీట్ AP TET ఎగ్జామినేషన్, మరుక్షణం నుంచే మీరు DSCకి అలాగే కంటిన్యూ చేయండి. సో దిస్ ఇస్ ద ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మెథడాలజీలో మీకు క్లాసెస్ నేను కండక్ట్ చేస్తాను. నౌ లెట్ us come to the last part of this session, right? Closing remarks. So now I would like to request Mrs. Durga Rani, who is my wife and as well as the managing director of Dherara Charity Foundation as well as Dherara Academy, to give closing remarks. Rani? Yeah.
Good evening, all of you. Welcome to DSC Coaching Center. మీ కోచింగ్ గురించి సారు మేడం మిగతా వాళ్ళన్నీ చెప్పారు. మీ డీటెయిల్స్ అన్ని కూడా వర్ణించారు. ఐ హోప్ ఐ అండర్స్టూడ్. సార్ నెక్స్ట్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ నంబర్ కి కాల్ చేయండి. నా నంబర్ కాల్ చేయండి. సార్ నేమ్ డిస్టర్బ్ చేయకండి. మీకు ఏమైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ కూడా పెట్టచ్చు, నేను రిప్లై ఇస్తాను ఎనీ టైం. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మీకు మాత్రం సమాధానాలు వస్తూ ఉంటాయి. ఇంకెలా చదువుకోవాలా ఏమనేది సార్ చెప్పారు కాబట్టి ఓకే, ఎనీథింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో క్లోజింగ్ లా ఒక మాట చెప్పేసి అందరూ మనం లెట్ us స్టార్ట్ ద ప్రిపరేషన్. నేనైనా మీరైనా ఎవరైనా, ఇంకా చెప్పాలంటే కుక్ అయినా పిల్లైనా నక్కైనా ఏదైనా కానీ చేసే పనేముందంటే పొద్దున్నే లేచిన ఆహారం కోసం పరిగెత్తాయి. పొద్దున్నే లేచిన పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆహారం కోసం వేట మొదలు పెడతాయి. మనిషి మాత్రం పొద్దున్నే లేస్తే ఆ వేట మీద ధ్యాస కాదనమాట, మొబైల్ ఫోన్ల మీద, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కోని జీవితంలో ఏం జరుగుతుంది, పక్కింటి టైం ఏం కొత్త చీర కొనుక్కుంది, పక్కింటి టైం ఏం చేస్తుంది అని ఆలోచిస్తాం. కనుక దాదాపుగా 100కి 90% మంది మనం ఆర్డినరీగానే మిగిలిపోతాం. పొద్దున్నే మీరు లేచిన తర్వాత మొదట పెట్టాల్సింది వేట. వేట అంటే ఇప్పుడున్నటువంటి నాగరిక ప్రపంచంలో, సివిలైజ్ సొసైటీలో మనం చేయాల్సింది ఏముందంటే, మనం ఏమి చేస్తే మనకు అన్నం వస్తుందో, ఏం చేస్తే మనకు ప్లేట్లో అన్నం దొరుకుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దిస్ ఇస్ ద బేసిక్ మోటివేషనల్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. అంటే ఏం అర్థం కాకపోయినా పర్లేదు, పొద్దున్నే లేచి పక్షి ఎగురుతుంది గాల్లోకి, పొద్దున్నే లేచి జంతువులు బయటికి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? ఆహారం కోసం వేట మొదలు పెడతాయి. లేచిన వెంటనే ఎందుకు వేట మొదలు పెట్టాలి? పక్షి లేచిన వెంటనే ఎందుకు పరిగెత్తాలి? అరగంట సేపు వాట్సాప్ చూసుకొని, 15 నిమిషాలు యూట్యూబ్ చూసుకొని, పక్క గూట్లో ఉన్నటువంటి పక్షులు ఏం చేస్తున్నాయో చూసుకొని, ఆ గూట్లో ఉన్న పక్షి ఎలాంటి గూడు కట్టుకుందో చూసుకొని, ఆలోచించుకొని గంట తర్వాత పరిగెత్తావు కదా, గంట తర్వాత వెళ్ళవు కదా జంతువులు. ఎందుకంటే వాటికి తెలుసు అనమాట, త్వరగా వెళ్ళకపోతే, త్వరగా ప్రయాణం మొదలు పెట్టకపోతే, త్వరగా వేట మొదలు పెట్టకపోతే దానికి దొరకాల్సిన ఆహారం ఇంకొక దానికి దొరుకుతుంది. ఆ భయంతో అవి ఏం చేస్తాయంటే పొద్దున్నే లేచి అన్ని జంతువులు, అన్ని పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా పని మొదలు పెడతాయి. మనం మాత్రమే సోమరిపోతులలాగా పండుకొని 9 గంటల వరకు, 7 గంటల వరకు, 8 గంటల వరకు ఎవరు లేపకపోతే ఆ రోజంతా పడుకోనగానే రెడీ అనమాట. కనుక మీకు ఏది ముఖ్యమో ఆలోచించుకొని పొద్దున్నే లేస్తేనే మీకు ఆ థాట్ కానీ మీలో వచ్చిందనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు జీవితంలో. అలా కాకుండా మిగతా విషయాలు కానీ మీ మనసులోకి వస్తున్నాయంటే పడుకోబోయే ముందు మీరు రేపటి కోసం ప్రిపేర్ కాలేదన్నమాట. అందరూ పెద్దవాళ్ళే, అందరూ టీచర్లే, అందరూ పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళే. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకేం మీకు తెలియంది కొత్త విషయాలైతే నాకేం తెలీదు. కానీ పడుకోబోయే ముందు మీ ఆలోచన తిరిగి మరుసటి రోజు పొద్దున్నే లేచిన తర్వాత వచ్చే మొదటి ఆలోచన రెండూ ఒకటే ఉంటే, అది మీ పని మీద ఉంటే, మీ భవిష్యత్తు మీద మీకు ఆలోచన ఉంటే, మిమ్మల్ని అణిచే శక్తి కానీ, మిమ్మల్ని తొక్కే వ్యక్తి కానీ, లేకపోతే మిమ్మల్ని పాడు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, జీవితంలో మిమ్మల్ని ఓడించడానికి ఎలాంటి శక్తులు కూడా ఏమీ చేయలేవన్నమాట. అది మనలో లేదు కనుక మనం రాత్రి ఏదో ఆలోచించుకొని పడుకుంటాం, పొద్దున ఏదో ఆలోచించుకొని లేస్తాం. కనుక మధ్య మధ్యలో చదువుకుంటాం, మధ్య మధ్యలో కష్టపడతాం, మధ్య మధ్యలో ఏదో చేస్తామనిపిస్తుంది కనుక మనం మధ్యలోనే మునిగిపోతాం. కనుక మనం అందరం మధ్యతరగతి వాళ్ళగా మిగిలిపోతాం అన్నమాట. కనుక క్లాస్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన 2 విషయాలు చేయండి. ఒకటి, గూగుల్ క్లాస్ రూమ్లో మీకు యాక్సెస్ ఉందా లేదా చూసుకోండి. యాక్సెస్ ఉంటే ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో ఎస్ అని పంపించండి. సార్ ఎస్ ఐ హ్యావ్ యాక్సెస్ టు గూగుల్ క్లాస్ రూమ్ పంపించండి. మీకు యాక్సెస్ లేదనుకోండి, ఇన్ఫర్మేషన్ పంపించండి. సార్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్, ప్లీజ్ గివ్ యాక్సెస్. లేదా ప్లీజ్ ఆయిషా ఉంటారు, నేను ఉంటాను, రాణి ఉంటుంది, మీరు చెప్తే వెంటనే మా వైపు నుంచి మేము యాడ్ చేస్తాం. రెండో చేయాల్సింది ఏముంది, పడుకోబోయే ముందు రాసుకోండి, ఒక లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ రాసుకోండి. మీకు మీ జీవితంలో ఉద్యోగం ముఖ్యమా, లేదు మీ భార్య ముఖ్యమా, మీ భర్త ముఖ్యమా, మీ పిల్లలు ముఖ్యమా, మీ పక్కింటోడు ముఖ్యమా, పక్కింటి టైం ముఖ్యమా, ఆమె ఏం చీర కట్టుకుందో ముఖ్యమా, వాడేం కొనుక్కున్నాడో ముఖ్యమా, ఏమి మీ ప్రయారిటీ లైఫ్లో రాసుకోండి. దాన్ని గోడకు అతికించుకోండి. పొద్దున్నే లేస్తే దేవునికి, మీరు ఏ దేవుడిని నమ్ముతారో నాకు తెలియదు, ఆ దేవునికి దండం పెట్టుకుంటారో పెట్టుకోరో నాకు తెలియదు, కానీ పొద్దున్నే లేస్తే మీ ఆ ప్రయారిటీలో మీ ఫస్ట్ ప్రయారిటీ ఏది ఉంది అని చూసుకోండి, దానికి దండం పెట్టుకోండి.
మీ పని మీరు మొదలు పెట్టండి. మనం అది చేయకుండా మన మైండ్ ఎక్కడెక్కడో పంపించేస్తూ ఏదేదో చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో చదువుకుంటాము, మధ్య మధ్యలో పనులు చేస్తాం కనుక మన మధ్యతరగతి వాళ్ళగా మిగిలిపోతున్నాం అన్నట్టు. వీఆర్ నాట్ ఫోకస్డ్ టువర్డ్స్ అవర్ టార్గెట్. మీరు వింటారంటే చెప్తాను, ఏదో మీటింగ్లో ఎవరో ఒక వ్యక్తి నాలాంటి వాడు లేదా మీలాంటి వాడు వెళ్ళి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ని, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ని, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్ని, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ని అడిగినారంట, మీరు ఇంత గొప్పగా సక్సెస్ అయినారు కదా, మీ ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి రహస్యం ఏమి చెప్పండి అంటే నలుగురు లేదా అక్కడ ఉన్నటువంటి 5 మంది ఒకటే చెప్తున్నారంట ఆన్సర్ ఏమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వాట్ వాజ్ ద సీక్రెట్ బిహైండ్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ బిహైండ్ దీస్ పీపుల్? ఎవరికన్నా తెలిసింటే చెప్పండి. మీరు చదివిండి వచ్చామనుకుంటున్నా ఇది ఇన్ఫర్మేషన్. అమెజాన్ ఫౌండర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ సిఇఓ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే సూపర్ సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళు 5 మందిని అడిగినప్పుడు 5 మంది నోట్లోంచి ఒకటే ఆన్సర్ వచ్చిందంట. అదేమో ఎవరైనా తెలిస్తే చెప్పండి. విజయ్ కుమార్ గారు కావచ్చు, ఆయిషా, లేకపోతే విజయలక్ష్మి, ఎవరైతే క్లాసులు ఉన్నారో మీకు తెలుసా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. సార్ చెప్పండి సార్. అందరి డే స్టార్ట్ అయినట్టు వాళ్ళ డే 2 hours ముందే స్టార్ట్ అవుతుంది సార్. అందరికి 24 hours ఉంటే వాళ్ళు యాక్చువల్గా 2 hours ముందే వాళ్ళ డే స్టార్ట్ చేస్తారు సార్. ఓకే, నాకు తెలిసినట్లు. మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలుసా ఎందుకు వాళ్ళు రేపు చేయబోయేటప్పుడు ముందుగానే ఆలోచిస్తారు సార్. ఓకే, రైట్. లేదా కొంచెం లిస్ట్ ఆఫ్ ప్రియారిటీస్ అలా ఉంటాయి సార్. సో మీరు ఆ కథ చదవలేదన్నమాట, లేదా మీకు ఆ కథ ఎవరు చెప్పలేదన్నమాట. మనకని కాకం కథలు, గూబమ్మ కథలు చెప్తారు కానీ ఇట్లాంటి కథలు చెప్పమ్మా. సార్ వాళ్ళు ఎప్పుడు పైకి ఎదగాలనుకోని చెప్పి మోటివేషన్ తోనే ఉంటారు సార్. అండ్ నాకు తెలిసి వాళ్ళు అంటే ఫ్యామిలీకి, పిల్లలకి అంత అంటే ఎక్కువ వర్క్ మీద డెడికేట్ గా వర్క్ చేస్తారు అనుకుంటాను సార్. ముందు అంటే వర్క్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. సరే, మీకు ఎవరి కథ చెప్పినట్లు లేదు కనుక దీనికి ఆన్సర్ ఏముందంటే ఆ కథలో ఆ అడిగిన ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో 5 మంది, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసింటారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వీళ్ళందరినీ పిలిచారు. ఇలాన్ మస్క్ని, జెఫ్ బెజోస్ని, సత్య నాదెల్ని, సుందరి పిచైని. సో వీళ్ళందరినీ పిలిచినప్పుడు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. సో వెన్ ద ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ ద క్వశ్చన్ హౌ కుడ్ యూ బికమ్ సో సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, మొత్తం అక్కడ ఉన్నటువంటి సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ అడిగి చెప్పినటువంటి ఆన్సర్ ఏమో తెలుసా? ఒకే ఆన్సర్ వచ్చి రేజర్ షార్ప్ ఫోకస్. వాళ్ళ దృష్టి ఏదైతే వాళ్ళ పని ఉందో దాని మీద తప్ప ప్రపంచంలో ఏమి జరుగుతుంది, పక్కింట్లో ఏం చేస్తున్నాడు, వాడు కారు కొనుక్కున్నాడా, ఈమె ఏం కొత్త చీర కొనుక్కుంది, వాళ్ళ ఇంట్లో మొగుడు ఆమెను ఏమన్నాడు, ఈ ఇంట్లో భర్త ఏం తిట్టినాడు, ఇలాంటివి కాదనమాట. దే హ్యావ్ రేజర్ షార్ప్ ఫోకస్ టువర్డ్స్ దేర్ టార్గెట్. అది మనకు లేదు కనుకే మనం మధ్యతరగతి వాళ్ళలాగా మధ్యలోనే బతుకుతూ మధ్యలోనే చచ్చిపోతాం. కనుక కొంచెం ఇట్లాంటి పనికొచ్చే ఇన్ఫర్మేషన్స్, సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ చదవండి. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయినారు, మనం ఎందుకు ఫెయిల్ అయినా విషయము క్లీన్గా అర్థమవుతుంది. దోస్ పీపుల్ ఆర్ సక్సీడెడ్ ఇన్ లైఫ్. అది చిన్న సక్సెస్ కావచ్చు, పెద్ద సక్సెస్ కావచ్చు, మహా గొప్ప సక్సెస్ కావచ్చు. వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారంటే, సక్సెస్ అయినారంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని లక్షణాల్లో, మీరు చెప్పిన అన్ని లక్షణాలతో పాటు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ వచ్చేటప్పటికి దే హ్యావ్ రేజర్ షార్ప్ ఫోకస్ టువర్డ్స్ దేర్ టార్గెట్. ఒక పని అనుకుని చేయాలనుకుంటే ఇంకా ప్రపంచం అంతా మర్చిపోయి దాని మీద పడతారు. సో మీలో అలాంటి క్వాలిటీ లేకపోతే నేర్చుకోండి. 21 days కష్టం అవుతుంది, కానీ 21 daysలో ఒక కొత్త స్కిల్ మీరు నేర్చుకోగలరు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే 3 నెలలు కష్టపడండి. మిమ్మల్ని మీరు తెలుగులో ఏమంటే, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీబిల్డ్ యువర్ సెల్ఫ్ ఇట్ విల్ టేక్ 1 year. కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ఫోకస్ ఉందో మీకే అర్థమవుతుంది. మీలో ఫోకస్ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా కలిసి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ 2 పనులు చేయండి, నేను చెప్పిన 2 పనులు చేయండి.
ఇప్పుడు చూసుకోండి, గూగుల్ యాక్సెస్ క్లాస్ రూమ్ ఉందా లేదు చూసుకోండి. పడుకోయే ముందు టార్గెట్స్ రాసుకోండి, మీ ప్రయారిటీ రాసుకోండి. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? ఇప్పుడు నేను నా ముందు చూస్తున్నాను, ఇక్కడ రాసుకున్నాను. నా మొత్తం గోడ మీద ఏదైతే ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ వెనుకున్నటువంటి గోడ మీద రాసుకున్నాను. నేను నా ఫస్ట్ ప్రయారిటీలో నేను రాసుకున్నా ఈట్ గుడ్ ఫుడ్ అని రాసుకున్నా. అంటే మంచి ఆహారం తినండి, మంచి ఆహారం తినాలి. ఈట్ గుడ్ ఫుడ్, గో టు జిమ్ 6 AM, రైట్ KVS ప్రిన్సిపాల్ బుక్ రాసుకోమన్నా. ఇట్లా రాసుకొని పెట్టుకోండి. పొద్దున్నే లేసి దాన్ని చూసి కొంచెం దండం పెట్టుకోండి. అవి మీ జీవితాన్ని మారుస్తాయి. అలా కాకపోతే ఇలాంటి క్లాసులు ఎన్ని చేసుకున్నా, అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండదు అనమాట. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ఎనీబడి ఫర్ యువర్ సక్సెస్. జీవితంలో ఎవరి మీద పూర్తిగా ఆధారపడద్దండి. మీరు జీవితంలో పైకి రావాలనుకుంటే ఎవరు కూడా పూర్తి చివరి దాకా మీతో పాటు తోడుండరు కనుక మీరు మాత్రమే మీతో తోడుంటారు కనుక యూ షుడ్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ యువర్ సెల్ఫ్. Don't depend on me, don't depend on my classes, don't depend on my books, don't depend on my materials I am going to provide to you. You have to depend completely on you. కనుక మీ మీద మీరు కంప్లీట్గా డిపెండ్ అయ్యి చదువుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకొని చదువుకోండి. Nobody can make you become a failure in life. సరేనండి, సో ఇట్స్ 8:30, 8:25 అయింది. నెక్స్ట్ ఫ్రైడే క్లాస్ తీసుకుంటాను, చూద్దాం ఎంతమంది వస్తారు ఎంతమంది రారో చూద్దాం. ఓకే, సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. Take care, don't get disappointed, be strong, and always be strong. Good night. Good night, sir. Good night. Thank you, sir. Good night. Welcome. Good night. good night. Good night, Andy. Good night, sir. Good night, Amma. Good night.